సార్ సీనియర్ దగ్గర చేస్తున్నప్పుడు మీరు ఫస్ట్ కేసు ఏం తీసుకున్నారండి బెయిల్ ఆర్గ్యుమెంట్? సీనియర్ దగ్గర చేసేటప్పటికంటే మీరు నవ్వుతారేమో, ఒక కోడి దొంగతనం కేసు చేశాను. ఎక్కడో తీసుకొచ్చి రికవరీ చేసి చూపించారు. ఆ కోడి పోయిన కోడి దొరికిన కోడి ఒకటే గ్యారెంటీ ఏంటి? అదే మన డిఫెన్స్. అవునా? జనరల్గా అప్పట్లో ఎలాగుండేదంటే అడ్వకేట్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో నెలకు ఒక 5,000 స్టైఫండ్ అటువంటి పరిస్థితులు, మీరు ఆ కష్టాలు ఏ విధంగా ఎదుర్కొన్నారు? మీరు 1970s చూసుకుంటే అప్పుడు ఈ అడ్వకేట్స్ అనేవాళ్ళు కొంత వెల్ టు డూ ఫ్యామిలీస్ నుంచి వచ్చారు. మనం బతుకుతూ మన చేతనైనంతలో మనం సొసైటీకి ఎంతో కొంత సర్వీస్ చేయాలి. గతంలో 90s ఆ టైంలో చూస్తే రాత్రి 12 గంటల వరకు జూనియర్స్ సీనియర్ ఉండేవారు. మీరు ఎన్ని గంటలు ఉండేవారు? ఇప్పుడు ఒక సీనియర్ దగ్గర మనము లా కాలేజ్ నుంచి రాగానే జాయిన్ కావడం వల్ల ఏమిటంటే, ఈ అలవాటు అనేది రేపు వాళ్ళు ఇండిపెండెంట్ అయిన తర్వాత కూడా ఆ అలవాటు అలాగే ఉంటుంది. ఇది పెద్ద క్రైమ్ అంటే నార్కోటిక్స్ ఇది. కానీ అరెస్ట్ చేస్తారు, రికవరీ చూపిస్తారు, హడావుడి ఉంటుంది. తర్వాత ఫైనల్కి వచ్చేస్తే కేసు ఎక్కితే లేకపోతుండే ఆ కన్వర్షన్ రేటే తక్కువ ఉంటుంది. దానివల్ల ఎందువల్ల అంటారు? అక్కడ రోడ్డు పైన ఒక వ్యక్తి వెళ్తుంటే పోలీస్ ఆఫీసర్ పట్టుకున్నాడు అనుకోండి, మీ దగ్గర ఫోన్ ఉంటుంది, వీడియో ఉంటుంది, సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి, మీరు ఆ ఎవిడెన్స్ ఎందుకు పెట్టలేరు? ఎవిడెన్స్ పెట్టట్లేరు అని అంటే మీరు ఏ విధంగా అయితే అరెస్ట్ చేసినామని చెప్పి అంటున్నామో అది నమ్మశక్యంగా లేదు. సార్ కొన్ని కేసుల్లో నేరస్తుడు మీ దగ్గరకు వచ్చి క్షణికావసరం చేస్తారు, నేను చేశాను కానీ నన్ను కాపాడండి. సో డిఫెన్స్ లాయర్ చేసేది ఏంటంటే, ఈ కేసు నా క్లయింట్ తరఫున అంతవరకే డిఫెన్స్ లాయర్ చేసే పని. పీడీ యాక్ట్ అనేది ఎవరి మీద పెడుతుంటారు? పీడీ యాక్ట్ అనేది ఇప్పుడు చాలా బ్రాంచెస్ని ఇంక్లూడ్ చేశారండి. గూండా యాక్ట్ అని, బూట్ లెగ్గర్స్ అని, స్ప్యూరియస్ సీడ్స్ అని, ఫర్టిలైజర్స్ అని. పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అయినప్పుడు మాత్రమే పీడీ యాక్ట్ని యూజ్ చేయాలి. అది వాళ్ళు ఏమంటారంటే, కొంతమంది ఆఫీసర్లు, కమిషనర్లు, పొలిటీషియన్స్ చెప్తారు పీడీ వేయండి అని. ఇక్కడ ఛార్జ్ షీట్ వేసాడు, మాకు 50,000 1,00,000 రూపాయల వరకు అవుతుంటాయి, ఎవడిస్తాడు ఎవరు కదా అంటున్నారు. ఇట్ ఈస్ బెటర్ ఫర్ దెమ్ టు ఆన్సర్. అది వాళ్ళే ఆన్సర్ చేయాలి. సార్ జనరల్గా కొంతమంది అడ్వకేట్లు ప్రొఫెషనల్గా ఉంటారు, సర్వీస్ మోటివ్ ఉంటారు, కమర్షియల్గా ఉంటారు. కానీ కొంతమంది వేరే ట్రాక్లోకి వెళ్ళడం, క్రిమినల్స్తో చేతులు కలపడం చేయడం, వాళ్ళ సెటిల్మెంట్ చేయడం చేస్తుంటారు. ఎందువల్ల అంటారండి? అంటే ఒక సింపుల్ విషయం చెప్తానండి. నేరం చేయకంటే ముందు నేరస్తునికి సహాయం చేస్తే అడ్వకేట్ది కూడా తప్పే. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లకి ఆర్గ్యుమెంట్లో టఫ్ ఫైట్ ఇస్తున్న డిఫెన్స్ అడ్వకేట్. పేరు ఎల్ హరీష్ గారు, క్రిమినల్ అడ్వకేట్, రంగారెడ్డి జిల్లా కోర్టు. ఎక్కడైనా సరే పోక్సో కేసు అవ్వచ్చు, 302 కానీ, 306లో కానీ, లేదా 304B కానీ, ఏ కేసులో అయినా సరే పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఆర్గ్యుమెంట్లో టఫ్ ఫైట్ వచ్చిందా అంటే హరీష్ గారు అంటే ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఉంటుందంటారు. సాధారణంగా మిగతా వాళ్ళు చెప్పే మాట కాకుండా రంగారెడ్డి జిల్లా పనిచేస్తున్న కోర్టులో పనిచేస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అనుకుంటున్న మాట ఇది. అక్కడికి హరీష్ గారు వచ్చారంటే కొంచెం ఫైట్ గట్టిగా ఉంటుంది, క్లయింట్ తరపున మనం కొంచెం ఎక్కువ ప్రిపరేషన్ తీసుకోవాలి అని భావించే వ్యక్తి. అంటే ఆయన కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరున్నా ఆయన కేసు స్టడీ చేసి ఖచ్చితంగా ప్రిపరేషన్ తీసుకొని హోంవర్క్ చేసిన తర్వాతే వెళ్తారు. ఆ కేసులో ఎక్కడ తన క్లయింట్కి చట్ట పరిధిలో ఎంతవరకు చేయాలో అని పూర్తిగా సూక్ష్మంగా చదివిన తర్వాత ఆ కేసు మీద స్టడీ చేసి అప్పుడు ఆయన ఆర్గ్యుమెంట్ చేస్తారు. అందువల్ల ఏమో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒకసారి హరీష్ గారు వచ్చారంటే 1-2 సార్లు వాళ్ళు కూడా ప్రిపరేషన్ తీసుకుంటారు. జనరల్గా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు నాకు ఎక్కువగా టఫ్ ఇస్తున్న డిఫెన్స్ సర్టిఫికేట్ ఎవరు అనే పేరు చెప్తున్న హరీష్ గారే ఈ వారం మన గెస్ట్. ఆయన అడిగి చట్ట పరిధిలో తన క్లయింట్కి ఏ విధంగా కాపాడతారు, అంటే నేరం చేశాడని తెలిసి కూడా అతన్ని ఏ విధంగా మనం బయటపడాలని ఆలోచిస్తారా, లేదా కేవలం ప్రొఫెషనల్గానే చూస్తారా, ఏ మేరకు ప్రిపరేషన్ తీసుకుంటారు, ఒక కేసు ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు ఎంత హోంవర్క్ చేస్తారనే విషయాల్ని హరీష్ గారు అంటే తెలుసుకుంటారు. హరీష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. హరీష్ గారు, ఈ మధ్యకాలంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎక్కువగా మీ పేరు చెప్తుంటారండి. మాకు పోక్సో కేసు అవ్వచ్చు, 376లో అవ్వచ్చు, 302 ఏ కేసులో హరీష్ వ్యక్తి వస్తే కొంచెం టఫ్ ఫైట్ ఉంటుంది. మిగతా వాళ్ళంటే ఉంటారు, కానీ హరీష్ అనేది కొంచెం ఎక్కువ టఫ్ ఫైట్ ఇస్తుంటారని, వర్క్ ఎక్కువ చేస్తుంటారని చెప్తుంటారు. అంటే మీరు డిఫెన్స్కి కొంచెం గట్టిగా ఫైట్ ఉంటుంది అనేది వాళ్ళ అభిప్రాయం. అయితే మీరు కొన్ని కేసుల్లో తీసుకుంటే ఎక్కడ చిన్న వీక్ పాయింట్ ఉన్నా, టెక్నికల్ ఇష్యూ ఉన్నా మీరు పట్టుకోవడం, వాళ్ళకి ఆర్గ్యుమెంట్ చేయడం, ఈవెన్ డిఎన్ఏ మీద కూడా మీరు ఎక్కువగా ఫైట్ చేయడం చేస్తుంటారు. అంటే నేరస్తుడు అని మీకు తెలిసిన మీ క్లయింట్
అంటే చట్ట పరిధిలో అతను ఎంతవరకు చేయాలి అని మనకు చట్టం దీంట్లోనే వెళ్ళే ఉద్దేశంతో వెళ్తారు తప్ప ఆయన్ని ఇండిపెండెంట్గా కవర్ చేయాలి ఇంటెన్షన్ మీకు అది కనపట్లేదు. ఒక కేసులో మీరు ఆర్గ్యుమెంట్కి వెళ్ళేటప్పుడు మీ దగ్గర ఒక క్లయింట్ వచ్చారు, ఆ క్లయింట్ కేస్ స్టడీ మీకు వచ్చిన తర్వాత ఏ విధంగా మీరు వర్కౌట్ చేస్తారు, ఆర్గ్యుమెంట్కి వెళ్ళేటప్పుడు ఎంత హోంవర్క్ చేస్తారు, వెళ్ళిన తర్వాత ఆ కేసు అన్ని కేసుల్లో అక్విట్ అవ్వాలని కోరుకుంటారు కానీ కొన్ని కేసుల కన్వర్షన్ వచ్చినప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి, అక్విడల్ వచ్చినప్పుడు మీ హ్యాపీనెస్ ఉంటుందా, లేదు రెండు ఒకటే నా ప్రొఫెషనల్ మీరు ఎంతవరకు చేయాలని చేశారు అనుకుంటారా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు ఒకసారి హరీష్ గారి కుటుంబ నేపథ్యం చెప్పండి. నేను వ్యవసాయ నేపథ్య కుటుంబంలో నుంచి వచ్చినానండి. మా తల్లిదండ్రులకు మేము 3 కుమారులము, నేను రెండవ వాడిని. నేను నా హై స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కూడా మోడర్న్ హై స్కూల్ మహబూబ్ నగర్ టౌన్లో కంప్లీట్ చేశాను. అక్కడనే బాయ్స్ జూనియర్ కాలేజ్ నుంచి ఇంటర్మీడియట్ చేశాను. ఇంటర్మీడియట్ అయిన తర్వాత నేను హైదరాబాద్ నిజాం కాలేజ్లో బీఎస్సీ చేశాను. బీఎస్సీ విత్ ఎంపీసీ ఆప్షన్స్ చేశాను. ఆ తర్వాత అనుకోకుండా లా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను. అంటే నాకు ముందు నుంచి కూడా లాయర్ ఈ ఫీల్డ్ పైన అంత పెద్దగా అవగాహన లేదు. నాకు ఫ్యామిలీలో కూడా మాకు లాయర్స్ ఎవరు లేరు. సో ఒక మిత్రుడు ఉండి లా సెట్ పడ్డది, రాయిరాదు ఎందుకైనా మంచిదే అని చెప్పంటే అలా రాశాను. ఆ తర్వాత పడాల రంగారెడ్డి లా కాలేజ్లో అడ్మిషన్ వచ్చింది. 3 సంవత్సరాలు కంప్లీట్ చేశాను. 93 డిసెంబర్లో మా రిజల్ట్స్ వచ్చాయి. నేను 94 ఫిబ్రవరిలో ఎన్రోల్మెంట్ చేసుకొని కేశవరెడ్డి గారని అతని దగ్గర నేను ఆఫీస్లో జూనియర్గా జాయిన్ అయ్యాను. ఒక 3 ఇయర్స్ చేశాను. మేబీ 97 ఏప్రిల్ ఆ ప్రాంతం నుంచి నా ఓన్ ప్రాక్టీస్ నేను స్టార్ట్ చేశాను. సార్ సీనియర్ దగ్గర చేస్తున్నప్పుడు మీరు ఫస్ట్ కేసు ఏం తీసుకున్నారండి బెయిల్ ఆర్గ్యుమెంట్? సీనియర్ దగ్గర చేసేటప్పటికంటే మీరు నవ్వుతారేమో, ఒక కోడి దొంగతనం కేసు చేశాను. ఆ కోడి దొంగతనం కేసు కూడా నాకు కోర్టు వారు అపాయింట్ చేశారు. అక్కడ మ్యాజిస్ట్రేట్ గారు నుండి హరీష్ గారు మీరు ఈ కేసు చేయండి అని చెప్పి అతను పూర్ క్లయింట్ ఆ విధంగా ఇచ్చాం. అంటే కోడి దొంగతనం చేశాడని పెట్టారా? కోడి దొంగతనం చేసాడు కేసు. అసలు కోడి రికవర్ అయిందండి అక్కడ? కోడి అయ్యింది కదా, చాలా చాలా పాతకాలం, అంటే చాలా సంవత్సరాల క్రితం కేసు. సో ఫస్ట్ కేసు ఏం చేశారు అని అంటే అదే కేసు అండి, ఫస్ట్ కేసు కోడి కేసు. ఆ తర్వాత అంటే అందులో ఏం ఆర్గ్యుమెంట్ చేశారు మీరు? అంటే ఇప్పుడు దొంగతనం కేసులో రికవరీ ఇంపార్టెంట్. రికవరీ అయిందా లేదా అనేది మెయిన్ కేసు అంతా ఉంటుంది. రికవరీ కాలేదనంటే కేసు పోతుంది అది. ఎందుకంటే దొంగతనం చేస్తుండగా ఎవరు చూడరు, చూసినప్పుడు అది దొంగతనమే కాదు. సో అలా కేసు అది ఆ విధంగా ఫస్ట్ కేసు నేను చేశాను. అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఉందండి, చెప్పడానికి ఫన్నీగా ఉన్నా అందులో ఇంట్రెస్ట్గా కనిపిస్తుంది. ఒకటి, నిందితుడి తరపున మీరు వాదించారు కోడి దొంగతనం కేసులో, అంటే అక్కడ రికవరీ చూపించారా పోలీసులు? రికవరీ చూపించడం వేరు, రికవరీ ఇతను ద్వారా అయ్యిందని చూపించడం వేరు. రికవరీ చూపిస్తారు, ఆ కేసు అనే కాదు ఏ కేసులో అయినా రికవరీ లేకపోతే రికవరీ చేశారా? రికవరీ చేసిండ్రు, కానీ ఇతని దగ్గర నుంచి రికవరీ చేయలేదని మనం కేసు చేస్తాం. ఓకే సార్, ఇప్పుడు ఒకవేళ ఇక్కడ మీరు చెప్పిన క్లయింట్ ద్వారా రికవరీ చేయలేదు అనుకుందాం, ఎక్కడో తీసుకొచ్చి రికవరీ చేసి చూపించారు, ఆ కోడి పోయిన కోడి దొరికిన కోడి ఒకటే గ్యారెంటీ ఏంటి? అది అదే మన డిఫెన్స్. అవునా? అదే డిఫెన్స్. అక్కడ పోయింది అని ఏదైతే కంప్లైంట్ ఇచ్చిండ్రో అది ఇది కాదు, లేదా ఇతను మీరు అరెస్ట్ చేసిన తర్వాత ఒప్పుకుని చూపిస్తే రికవర్ అయిన కేసు అది కోడి కాదు అన్నట్టుగా మన లైన్ ఆఫ్ డిఫెన్స్ ఉంటుంది. అంటే జనరల్గా ప్రాపర్టీ అఫెన్సెస్లో మెయిన్గా రికవరీ మీదనే కేసు ఉంటుందండి. ఒకవేళ రికవరీ ప్రూవ్ చేయకపోతే పోలీస్ కేసు పోతుంది. సార్ ఇప్పుడు ఆ కేసు పోయింది అనుకుందాం అండి, కానీ జనరల్ కొంచెం ఇండెప్త్కి వెళ్తే ఒకవేళ నిజంగా కోడి రికవర్ చేశారు, మీరు ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఏం చేస్తారు? ఆ కోడి ఈ కోడి ఒకటి కాదంటారు. ఒకవేళ మీ కేసు గురించి కాదు, కొంచెం ముందుకు వెళ్తే కాదు ఎక్కడో తీసుకొచ్చి చూపించారు, అది నల్ల కోడి, ఇది ఎర్ర కోడి, లేదా ఇది నల్ల కోడి అంటారు. ఆ కోడికి పుట్టిన కోడి ఇదని కొంచెం డెప్త్కి వెళ్ళే అవకాశం ఉంటుందా, లేదా అక్కడితో ఇష్యూ క్లోజ్? అంటే ఇక్కడ ఏందనంటే పోలీస్ డిపెండ్స్ అంటే మేము అక్యూజ్ని అరెస్ట్ చేసాము, నువ్వు చేసావా అంటే ఒప్పుకున్నాడు మా దగ్గర, ఎక్కడుంది కోడి అంటే చూపించాడు అనేది ఈ లైన్స్లో ఉంటుంది ఎనీ ప్రాపర్టీ అఫెన్స్. అయితే ఇక్కడ ఏంటంటే సరే కొంత సబ్జెక్ట్ మీద చెప్పాల్సి వస్తుంది కాబట్టి చెప్తున్నాను. కన్ఫెషన్ మేడ్ బిఫోర్ ఏ పోలీస్ ఆఫీసర్ ఈజ్ ఇన్అడ్మిసిబుల్. రైట్, అది ఎవిడెన్స్ యాక్ట్లోనే క్లియర్గా ఉంది. అంటే టోటల్గా అసలు అడ్మిసిబుల్ కాదు అనుకుంటూ ఫర్దర్గా వెళ్ళి ఏంటంటే దాంట్లో కొంత వెసులుబాటు కల్పించిండ్రు. ఆ వెసులుబాటు ఏంటంటే ఒకవేళ ఈ కన్ఫెస్ చేసిన వ్యక్తి కన్ఫెషన్ ద్వారా ఏదన్నా రికవరీ అయితే అక్కడ చట్టంలో ఏంటంటే ఇఫ్ ఇట్ ఈస్ లీడింగ్ టు డిస్కవరీ ఆఫ్ ఎనీ మెటీరియల్ ఫ్యాక్ట్ అని అంటారు.
అది 27 ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్లో ఉంది అది. సో ఈ కన్ఫెస్ చేసిన తర్వాత ఈ కన్ఫెషన్ ద్వారా ఏదన్నా రికవరీ చేసుకుంటే లేదా ఏదైనా కొత్తది కనుక డిస్కవరీ ఆఫ్ మెటీరియల్ ఫ్యాక్ట్ అన్న పదాలు యూజ్ చేసిన అక్కడ సెక్షన్లో, అప్పుడు దట్ ఈస్ అడ్మిసిబుల్ అన్నట్టు. సో ఇప్పుడు ఏమైందంటే కోడి రికవర్ అయినది ఓకే, కానీ ఎక్కడి నుంచి రికవర్ అయింది, ఎవరి ద్వారా రికవర్ అయింది ఒకటేనా కాదా, సో ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయండి. సో దానిపైనే కేసు అంటే ప్రాసిక్యూషన్ వాళ్ళ కేసు ప్రూవ్ చేసినరా ఫెయిల్ అయినరా అనేది డిపెండ్ అయి ఉంటుంది. సార్ ఇప్పుడు అదే కేసులో ఒక గవర్నమెంట్ ఎంఆర్ఓ కానీ లేదంటే ఒక బిఆర్ఓ సమక్షంలో రికవరీ చేశారు, అది వాల్యుబుల్ అది వాళ్ళు పంచాస్ కాబట్టి అంటే మీడియేటర్స్ కాబట్టి దే హ్యావ్ టు కమ్ అండ్ సపోర్ట్. సో మనం క్రాస్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు వాళ్ళు కరెక్ట్గా చెప్పారా, లేక ఈవెన్ తో వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్ అయినప్పటికీ కూడా నిజంగానే కన్ఫెషన్ వాళ్ళ ముంగట జరిగిందా, లేకపోతే ఆఫీస్లో కూర్చొని రాసుకున్నారా పంచనామా అనే దానిపైనే మేము ఎక్కువగా ఫోకస్ చేస్తాం. మా డిఫెన్సే అది. ఫస్ట్ కేసులోనే మంచి కోడి కేసు బాగా పట్టుకున్నది. కోడి దొంగతన కేసు. నేను ఆ కేసు చేసి వచ్చిన తర్వాత నేను మా సిస్టర్ దగ్గర ఉంటుంటే మా సిస్టర్ పిల్లలు చెప్పిన ఇట్లా నేను కోడి దొంగతనం కేసు అంటే వాళ్ళు ఒకటే నా పేరు కోడి దొంగతనం కేసు అది. బట్ ఎనీవే అది మంచి కేసు, మెమరబుల్ కేసు, ఇప్పటికీ నాకు గుర్తుంటుంది, ఎప్పటికీ గుర్తుంటుంది. సార్ ఇప్పుడు ఆ రికవరీ చేసిన కోడ్ని ఏం చేస్తారండి? రికవరీ చేసిన ప్రాపర్టీ అంటే ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీకి ఇచ్చేసేస్తారు. ఎవరిదైతే పోయిందని అంటారో అది వాళ్ళది కాబట్టి వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ప్యాకెట్ ఆడుతూ లేదా కోళ్ల పందాలు నిర్వహిస్తూ కోళ్ళు దొరుకుతాయి, ఆ కోళ్ళను తీసుకొని లాకప్లో పెడతారు, నెక్స్ట్ డే కోర్టులో హాజరుపరుస్తారు. కోళ్ళ పందాలు ఈ కోళ్ళు ఎవరికి ఇస్తారు తర్వాత? అవి అంటే కోడి పందాలు ఇస్ సంథింగ్ డిఫరెంట్. అది వాళ్ళు ఆ కోళ్ళను పెంచి ఇల్లీగల్గా చేస్తుండ్రు కాబట్టి కోర్టు వారు డిపాజిట్ చేసిన తర్వాత ఒకవేళ పోలీస్ కస్టడీ ఇవ్వాలంటే జనరల్గా కోర్టులో పెట్టుకోరు, అది వాళ్ళకి ఇచ్చేసేస్తారు కస్టడీ, మీరే పెట్టుకోండి. అవును. సో అలా ఉంటుంది అది. కార్డ్స్ విషయానికి వచ్చే వరకు కార్డ్స్ అనేది ఒకవేళ రికవర్ అయినా అది అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ ఏదైనా డబ్బు రికవరీ అయితే మాత్రం డిపాజిట్ చేస్తారు. ఈ కోళ్ళు ఏం చేస్తారండి? కోళ్ళు డిస్పోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆర్డర్ ఎందుకంటే అది లైఫ్ స్టాక్ కాబట్టి కేసు అయ్యేంత వరకు కూడా దాన్ని అలాగే ఉంచుకోకుండా ఒకవేళ ఎవరు ఓనర్ లేరు అని అనుకుంటే దాన్ని ఏదో ఆక్షన్లో పెట్టి కోర్టు వారు ఆక్షన్లో అమ్మేసేస్తారు. అలా కోర్టులు ఆక్షన్లో అమ్మినవి కూడా ఉన్నాయి, కోర్టు వారు ఆక్షన్లో పెట్టి అమ్మేసేసేస్తారు. ఆ డబ్బు కోర్టులో డిపాజిట్ అయి ఉంటుంది. అంటే మామూలు వేరే ప్రాపర్టీ అయితేనేమో అది నిల్వ ఉంచుకోవచ్చు, ఇవి లైఫ్ స్టాక్ కాబట్టి ఎక్కువ కాలం ఉంచుకోలేము. కొన్ని గ్రామాల్లో కోళ్ళని పోలీసులో కోసుకొని తినేస్తుంటారు అనే ఒక ఆరోపణ ఉంది. అది ఇక చెప్పలేమండి. సార్ నెక్స్ట్ మీ కోడి కేసు తర్వాత మంచి అంటే నేను ఇదేమో మా సీనియర్ దగ్గర ఉన్నప్పుడే జూనియర్షిప్ చేస్తున్నప్పుడే చేసిన కేసు ఇది. ఆ తర్వాత నేను 97 ఏప్రిల్ ఆ ప్రాంతం నుంచి నేను ఇండిపెండెంట్గా స్టార్ట్ చేశాను. అయితే ఒక మిత్రుడు నా క్లాస్మేటే ఒక మ్యాటర్ రెఫర్ చేశాను, నీకు హరీష్ నీకు ఒకటి 326 మ్యాటర్ ఉంది, ఆ పాత అడ్వకేట్ ఎందుకో మరి ఆయన వద్దన్నాడంటే అతను ఒక ఫైల్ రిటర్న్ ఇచ్చేసేసేసిండు, నువ్వు చేస్తా అంటే నేను నీకు రెఫర్ చేస్తాను అన్నాడు. అంటే సరే నేను చేస్తా అని చెప్తే ఆ క్లయింట్ రావడం జరిగింది. అయితే అప్పటికే సార్ మీరు ఒకసారి 326 కొంచెం వెళ్ళకముందు మీరు 3 సంవత్సరాలు ఇక్కడ పనిచేశారంట. జనరల్గా అప్పట్లో ఎలాగుండేదంటే అడ్వకేట్కి ఆర్థిక సమస్యలు ఎక్కువ ఉండేవండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నెలకు ఒక 5,000 స్టైఫండ్ అటువంటి పరిస్థితులు, మీరు ఆ కష్టాలు ఏ విధంగా ఎదుర్కొన్నారు? అంటే మీరు అన్నది వాస్తవమేనండి. ఇప్పుడు మీరు 1970s చూసుకుంటే అప్పుడు ఈ అడ్వకేట్స్ అనేవాళ్ళు కొంత వెల్ టు డూ ఫ్యామిలీస్ నుంచి వచ్చారు. వాళ్ళు అప్పుడు స్టైఫండ్ గురించి కూడా ఆశపడలేదు. బట్ రాను కాలంతో పాటుగా అన్ని రకాల కుటుంబాల నుంచి కూడా ప్రొఫెషన్లోకి వస్తున్నారు కాబట్టి ఈ ఆర్థిక ఇబ్బందులు అనేది స్టార్టింగ్లో ఉంటాయండి, అది ఎవరికైనా ఉంటాయి. అది సో మేము అప్పుడు వచ్చినప్పటికీ ఏంటంటే నేను మా సిస్టర్ దగ్గర ఉంటుంటే కాబట్టి నాకు అకామిడేషన్ ప్రాబ్లం లేకుండే, సో భోజనానికి కూడా నాకేం ప్రాబ్లం లేదు. నాకు ఒక మోటార్ సైకిల్ ఉంటుండే, దాని ఖర్చు వెళ్ళిపోతే సాలన్నట్టుగా ఉంటుండే. సో అంత పూర్తి ఏదో సంపాదన ఉండేది, మా సీనియర్ ఇచ్చేది, నడిచిపోయింది అది. బట్ మీరు అన్నట్టుగా ఇప్పుడు ప్రజెంట్ డే సినారియోలో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా పెరిగిపోయింది. జూనియర్స్ కూడా ఇంటి కిరాయిలు అనుకోండి, మోటార్ సైకిల్ అనుకోండి, సెల్ ఫోన్ ఖర్చు అనుకోండి, ఇవి ఎక్కువ అయిపోయింది. సో ఎస్ దట్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ జూనియర్ అనేది ఏంటంటే ఒక ఆఫీస్లో జాయిన్ అయినప్పుడు ఇట్స్ నాట్ అన్ ఎంప్లాయ్మెంట్. ఒక సీనియర్ దగ్గర ఉండి మనం నేర్చుకోవాలి, ఆ తర్వాత మనం కూడా ఇండిపెండెంట్గా వెళ్ళి
ఎస్టాబ్లిష్ కావాలి అన్న దృక్పథంతో ప్రొఫెషన్లోకి రావాలి. అయితే డబ్బు లేని కష్టాలు ఉంటాయి, కానీ డబ్బే ప్రధానంగా ప్రొఫెషన్ చేయొద్దు. కరెక్ట్. ఎందుకనంటే ఒక్కోసారి మన దగ్గరికి క్లయింట్ మంచి కేసు ఉంటుంది కానీ పే చేసే కెపాసిటీ ఉండదు. మనం డబ్బే చూస్తే ఆ కేసును తీసుకోం. కాబట్టి డబ్బుకు మన అవసరాల మేరకే ప్రాధాన్యత ఇవ్వాలి. ఇనీషియల్ స్టేజెస్లో కేసును చూడాలి. ఒక్కో సందర్భంలో కేసు చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చినా కానీ కూడా టేకప్ చేసి చేయాలి. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే వీ హ్యావ్ టు గివ్ సంథింగ్ బ్యాక్ టు ద సొసైటీ. మనం బతుకుతూ మన చేతనైనంతలో మనం సొసైటీకి ఇంటర్న్ ఎంతో కొంత సర్వీస్ చేయాలి. ఆ సర్వీస్ అనేది ఒక లాయర్ ఏంది, తన దగ్గరికి వచ్చే మామూలు క్లయింట్ అయినా కానీ కూడా సర్వీస్ ఇవ్వండి. దట్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ సర్వీస్ టు ద సొసైటీ. అది నా అభిప్రాయం. సార్, ఇప్పుడు ఉన్న జనరేషన్లో నేను కొంతమందిని మాత్రమే నేను కోట్ చేస్తున్నాను, అందరినీ అనట్లేదు. కొంతమంది సీనియర్స్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయకపోవడం, ఏదో హాయ్ బాయ్ అని రావడం, కోర్టుకి ఆ టైంకి వెళ్ళడం, ఇప్పుడు అంతా ఆన్లైన్లో చాటింగ్లో నడుస్తున్నాయి. గతంలో 90s ఆ టైంలో చూస్తే రాత్రి 12 గంటల వరకు జూనియర్స్ సీనియర్ ఆదురు ఉండేవారు. మీరు ఎన్ని గంటలు ఉండేవారు? నేను అంటే మార్నింగ్ డైరెక్ట్ కోర్టుకి వెళ్ళేదండి. ఎందుకంటే నేను సైదాబాద్లో ఉండేది, మా సీనియర్ నారాయణగూడలో ఉండేది. బట్ ఈవినింగ్ 6:30, 7కి వచ్చేది. నేను 11 వరకు కూడా ఆఫీస్లో ఉండేది. 11 o'clock నేను వెళ్ళిపోయేది. అయితే మీరు మంచి ప్రశ్న అడిగినండి. ఎందుకంటే ఇది యంగ్స్టర్స్కి, ముఖ్యంగా ఇప్పుడు ప్రొఫెషన్లో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక సీనియర్ దగ్గర మనము లా కాలేజ్ నుంచి రాగానే జాయిన్ కావడం వల్ల ఏమిటంటే ఒక డిసిప్లిన్ అనేది అలవాటు అవుతుంది. అది ఎలా అంటే మనము ఉదయమే కోర్టుకు వెళ్ళడం, కోర్టులో కేసులు చూసుకోవడం, మళ్ళీ సాయంత్రం ఆఫీస్కి వెళ్ళడం, ఆఫీస్లో కూర్చోవడం, ఆఫీస్లో ఫైల్స్ చదువుకోవడం, లేదంటే నెక్స్ట్ డే కేసెస్ ఏదైనా ఉంటే సీనియర్ ప్రిపేర్ అవుతుంటే ఆ సీనియర్తో పాటుగా మనము ఆ డిస్కషన్లో పాల్గొంటే ఏంటంటే నాలెడ్జ్ వస్తుంటుంది. ఇది ఒక ఆస్పెక్ట్. ఇక రెండవ ఆస్పెక్ట్ ఏమవుతుంది అని అంటే ఈ అలవాటు అనేది రేపు వాళ్ళు ఇండిపెండెంట్ అయిన తర్వాత కూడా ఆ అలవాటు అలాగే ఉంటుంది. ప్రొఫెషన్లో సక్సెస్ కావాలి అంటే ఏంటి? డిసిప్లిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఆఫీస్ పెట్టుకొని ఒక టైం పెట్టుకున్నప్పుడు ఆ టైంలో మీరు ఖచ్చితంగా ఆఫీస్లో ఉండాలి. క్లయింట్కి ఏంటంటే ఇది ఆఫీస్ టైమింగ్స్, ఈ టైంకి వెళ్తే నాకు అడ్వకేట్ కలుస్తాడు, నేను ఆయనతో మాట్లాడవచ్చు అనేది వస్తుంది. సో ఈ అలవాటు అనేది ఈ సీనియర్ ఆఫీస్ నుంచే వస్తుంది, సీనియర్ దగ్గర నుంచే వస్తుంది. అది ఇండిపెండెంట్ అయిన తర్వాత కూడా ఆ అలవాటు అలాగే ఉండిపోతుంది. అంతేగాని ఇప్పుడు సీనియర్ దగ్గరికి ఆఫీస్కి వెళ్ళకుండా ఏదో కోర్టుకు వచ్చి కోర్టు నుంచి వెళ్ళిపోవడం అనేది ఉంటే వాట్సాప్లో వస్తుంటే ఏమవుతుందంటే అది రేపు ఇండిపెండెంట్ అయిన తర్వాత కూడా అదే అలవాటు కొనసాగిస్తారు. సో ఒక వ్యక్తి తన ప్రొఫెషన్లో నిలబడాలి, ఎదగాలి, పైకి రావాలి, మంచి పేరు సంపాదించుకోవాలి అని అంటే కొంతకాలం సీనియర్ దగ్గర చేయడం అనేది సబ్జెక్ట్ వైజ్గా అనుకోండి, డిసిప్లిన్ వైజ్గా కానీ అవసరం. సార్, గతంలో కొంతమంది సీనియర్ అడ్వకేట్లు తమ దగ్గర ఉన్న జూనియర్ అడ్వకేట్లకి ఒక సొంత తమ్ముళ్ళలాగానో బిడ్డల్లాగానో చూసుకొని పాత జడ్జిమెంట్ కాపీలు ఇచ్చేవారండి. ఒక్కొక్క జడ్జి 3 ఎలాగుంటుంది, ఆ జడ్జిల రైటింగ్ ఏ విధంగా ఉంటుంది, ఆ 3 బట్టి ఎలాంటి జడ్జిమెంట్లు రాస్తుంటారు అని కాపీలు ఇచ్చి చదివించేవారు. మీకు కూడా అలాగే మీ సీనియర్ ఇచ్చేవారు? అంటే జడ్జిమెంట్స్ అనేది మేము కేసు రీసెర్చ్ చేస్తుంటాం. ఇప్పుడు ఒక కేసు మనం ఆర్గ్యుమెంట్ చేస్తున్నాం లేదా ఒక కేసుకి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏమైందంటే దాంట్లో లీగల్ ఆస్పెక్ట్, ఇప్పుడు సివిల్ మ్యాటర్ ఉంటే ప్లీడింగ్స్ తీసుకునేటప్పుడే చాలా చూస్తామండి. మన క్లయింట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, డాక్యుమెంట్స్ ఇస్తాడు. సో దాన్ని బట్టి మనం కేసు దావా ఎలా ప్రిపేర్ చేయాలనేటప్పటికే మనం చాలా హోంవర్క్ చేస్తాం. ఏది చెప్పాలి, ఏది చెప్పకూడదు, ఏది చెప్తే మనకు లీగల్గా కరెక్ట్ ఉంటుంది అని చెప్పి చేస్తాం. సో ఈ ప్రిపరేషన్ అనేది మనతో పాటుగా జూనియర్ కూడా మనకు దాంట్లో డిస్కషన్లు ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకి తెలుస్తుంటుంది అది. సో కేసు స్టెప్ బై స్టెప్ ఎలా పోతుంది, ఎట్లా వస్తుంది అనేది కూడా చూస్తుంది అన్నట్టు. సో అందుకే జూనియర్ కూడా ఆఫీస్లో ఉండి కేసెస్ ప్రిపేర్ అవుతుంటూ డ్రాఫ్టింగ్ అప్పుడు, తర్వాత ట్రయల్ అప్పుడు, తర్వాత ఆర్గ్యుమెంట్స్ అప్పుడు కూడా ఫాలో చేయడం వల్ల వాళ్ళకు సబ్జెక్ట్ ఆటోమేటిక్గా వస్తుంటుంది. దాంట్లో మనం ఏమేమి సైటేషన్స్ కానీ హైకోర్టు జడ్జ్మెంట్స్, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ని ఏవేవి కోట్ చేస్తున్నాం అనేది కూడా తెలుస్తుంటుంది అది. సో ఇన్ దట్ వే దే కెన్ డెవలప్ దేర్ నాలెడ్జ్. సరే, మీరు ఇండిపెండెంట్గా స్టార్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ కేసు మీకు 326 వచ్చింది, దాని గురించి చెప్పండి. ఆ 326 కేసులో అప్పటికే చీఫ్ అయిపోయిన తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్కి అప్పటికి నేను అడ్వకేట్ని చేంజ్ చేసుకుంటున్నానండి, నాకు టైం ఇవ్వండి అంటే మ్యాజిస్ట్రేట్ గారు టైం ఇచ్చి ఆ సమయంలో నాకు ఆ బ్రీఫ్ వచ్చింది. సో నేను కొత్తగా ఉన్నా, అంతకుముందు ఈ టైప్ కేసెస్ చేయలేదు.
అయినాక చీఫ్ చెప్పింది తీసుకొని కాపీ తీసుకొని నేను నాకంటే సీనియర్ ఒక అతను ఉండే అతని దగ్గరికి వెళ్ళి కూర్చొని చెప్పిన సార్ ఇట్లా వచ్చింది నాకు ఫస్ట్ కేసు అని అంటే ఆయన ఇలా చూసి స్టేట్మెంట్ చదివింది, అంటే పోలీస్కి ఇచ్చిన స్టేట్మెంట్ అది. తర్వాత కోర్టులో చెప్పి అండర్లైన్ చేసిండు పెన్తో, రెడ్ లైన్తో, ఇది పోలీసులో ముంగట స్టేట్మెంట్లో చెప్పలేదండి అని పక్కకు ఒక ఓఎంఐ అంటే ఓమిషన్ అన్నట్టుగా రాసిండు. అలా ఆ చీఫ్ ఎగ్జామినేషన్లో ఎక్కడెక్కడ ఒమిషన్స్ ఉన్నాయి. ఒమిషన్స్ అంటే ది విట్నెస్ ఒమిట్ టు స్టేట్ బిఫోర్ ద పోలీస్. అంటే ఇన్వెస్టిగేషన్లో ఫస్ట్ ఇన్స్టెన్స్లో సాక్షి తన స్టేట్మెంట్ పోలీస్కి ఇస్తాడు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఇస్తాడు. తర్వాత కోర్టులోకి వచ్చినప్పుడు అది ఎప్పుడో ఇస్తుంటారు. సో ఏదైతే నువ్వు కోర్టు ముంగట జడ్జి గారి ముంగట చెప్పినావో ఆ విషయాన్ని మీరు పోలీస్ స్టేట్మెంట్లో చెప్పలేదు. సో ఇట్స్ ఎన్ ఒమిషన్ అని అంటారు. అది లీగల్ ఆస్పెక్ట్. సో ఇది ఒమిషను, ఇది కాంట్రడిక్షన్ అని అంటారు. కాంట్రడిక్షన్ అని అంటే ఏంటంటే అక్కడ పోలీస్కి ఇచ్చిన స్టేట్మెంట్కి ఇక్కడ కోర్టులో చెప్పిన ఆ పాయింట్కి పరస్పర విరుద్ధంగా ఉండేదాన్ని కాంట్రడిక్షన్ అని అంటారు. సో ఈ రెండు ఆస్పెక్ట్స్ నాకు చెప్పిండు అన్నమాట. అది నాకు మైండ్లో కూర్చుంది, ఓహో ఇది ఒమిషన్, ఇది కాంట్రడిక్షన్ అని చెప్పి. సో మనం విట్నెస్ని పెడతాం, నువ్వు నా కోర్టులో చెప్పినావు, నువ్వు నీ స్టేట్మెంట్లో పోలీసులో ముంగట చెప్పలేదు అని చెప్తాం. సో అదే పాయింట్ని నేను మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వచ్చినప్పుడు ఎవరైతే స్టేట్మెంట్ రికార్డ్ చేసిండో అతన్ని అడుగుతాను, మీకు పలానా విట్నెస్ ఈ విధంగా చెప్పలే కదా అని. అతను రికార్డ్ చూసే చెప్తాడు, అవునండి చెప్పలేదు అని. సో ఐ హ్యావ్ లెర్న్ వాట్ ఈజ్ మెంట్ బై ఒమిషన్, వాట్ ఈజ్ మెంట్ బై కాంట్రడిక్షన్ త్రూ దట్ కేస్. అది నాకు అది ఇంకా అలా నేను నేర్చుకున్నానంట. అది సబ్సిక్వెంట్గా ఆ కేసు కూడా అక్విటల్ అయింది. తర్వాత అదే క్రమంలో ఇంకో మిత్రుడు వచ్చి, క్లయింట్స్ మామూలు క్లయింట్స్ నీకు పెద్దగా ఇచ్చుకోలేరు, నేను రెఫర్ చేయమంటే చేస్తా, 498A 306 అని చెప్పారు. అది సెషన్స్ కేసు. అది రెండు సెక్షన్స్ ఒకటే దాంట్లో. అంటే ఆ కేసు పూర్వపురాలు కూడా మీకు చెప్తాను. 498A 306 చనిపోయింది A1 వైఫ్, సూసైడ్ చేసుకొని చనిపోయింది. 498A 306 అని చెప్పి 306 పెట్టచ్చు కదా మరి 490 అంటే షీ వాజ్ సబ్జెక్టెడ్ టు క్రూయాలిటీ అండ్ దేర్ బై షీ కమిటెడ్ సూసైడ్. అలా 498A కూడా యాడ్ అయింది. సో ఇక్కడ 498 306 పెట్టారు కదా, 498 పెడితే ఐఓకి బర్డెన్ ఎలా ప్రూవ్ చేసుకురావాలి, 306 పెడితే వాడే బర్డెన్ కదా, వాడే పడతాడు కదా ఎక్యూజ్డ్. అంటే దీంట్లో రెండు రకాలు ఉన్నాయండి. మీరు అన్నది అక్కడ ప్రిజంప్షన్ అనేది ఉంటుంది. ప్రిజంప్షన్ అనేది అంటే ఇప్పుడు ఎవిడెన్స్ యాక్ట్లో అమెండ్మెంట్ తీసుకొచ్చేసేసి 7 years లోపట కనుక చనిపోతే అప్పుడు ఇనీషియల్ బర్డెన్ స్టిల్ ప్రాసిక్యూషన్. ఆ ఇనీషియల్ బర్డెన్ డిశ్చార్జ్. ఇనీషియల్ బర్డెన్ అంటే 7 years లోపల చనిపోయింది, ఆ చనిపోయిన వ్యక్తి అంటే క్రూయాలిటీకి గురి చేయబడింది కాబట్టి ఆమె చనిపోయింది, సూసైడ్ చేసుకుంది అనేది ఆ ఇనీషియల్ బర్డెన్ కనుక ప్రూవ్ చేస్తే బర్డెన్ విల్ షిఫ్ట్ ఆన్ టు ది అక్యూస్డ్. 7 years దాటి తర్వాత చనిపోతే ఈ ప్రిజంప్షన్ అనేది రాదండి. సో అప్పుడు నేను రెఫర్ చేస్తున్న కేసులో అది ఆ 7 years అనేది ఆ ప్రిజంప్షన్ అనేది ఏమీ లేదు. ఆ కేసు ఏంటంటే A2 అనే వ్యక్తి ఆ కేసులో ఒక లేడీ, A1 కంటే కూడా వయసులో పెద్ద ఆమె, తల్లి కాదు. అయితే ఈ వైఫ్ ఈ A1కి తర్వాత ఆ A2కు మధ్యన అక్రమ సంబంధం ఉంది అని చెప్పి ఆ విషయమై తరచుగా భార్యాభర్తల మధ్యన గొడవ జరుగుతూ ఉండే. ఆ క్రమంలో ఒకరోజు ఆమె సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇది పోలీస్ కేసు, ఇది అంటే పోలీస్ ఛార్జ్షీట్ ప్రకారంగా వేసిన కేసు ఇది. సో కేసు నాకు రెఫర్ అయ్యి వచ్చింది. కేసు అంతా చదివిన తర్వాత నాకు అంటే జనరల్గా అందరికి ఉన్నట్టే నాకు కూడా ఉండే 498A అంటే వరకట్నం గురించి ఎక్కడ లేదండి, హరాస్ చేసినట్టు లేదు, దీంట్లో 498A ఎందుకు వస్తుంది అని చెప్పి ఒక డౌట్ ఉండే. సో అది నా ఫస్ట్ సెషన్స్ కేసు అది. అయితే నా మిత్రుడు ఒక ఆఫీస్లో పనిచేస్తున్నాడు. మా సారు రేపు వస్తాడు నువ్వు ఉండు అడుగు అని చెప్పన్నాడు, సీనియర్ అంటే. సరే అని నేను ఆ రోజు వెయిట్ చేస్తున్నాను. వచ్చింది పెద్ద ఆయన, నాకంటే చాలా 25-30 ఏళ్ళు, ఇప్పుడు హీజ్ నో మోర్. అయితే నేను వెళ్ళి చెల్లా నరసింహారెడ్డి గారు అని, అయితే అడిగాను నేను, సార్ ఇట్లా ఎక్కడ కూడా కట్నం గురించి ప్రస్తావన కానీ ఏమీ కానీ లేదు, మరి 498A ఉంది అని అంటే ఆయన ఒకటి చెప్పిండు, చూడు హరీష్ 498A మళ్ళీ ఒకసారి చదువు, దాంట్లో 2 ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి, ఎక్స్ప్లెనేషన్ A అని ఎక్స్ప్లెనేషన్ B అని. నీ కేసు ఎక్స్ప్లెనేషన్ Aలో వస్తుంది. ఎక్స్ప్లెనేషన్ B అంటే మనం ఏదైనా అన్లాఫుల్ డిమాండ్ ఫర్ ఎనీ ప్రాపర్టీ అనే పదాలు ఉంటాయి. అది ఎక్స్ప్లెనేషన్ Aకి వచ్చే వరకు ఏమవుతుందనంటే విల్ఫుల్గా ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని అంటే స్త్రీని
హింసిస్తే హెరాస్ చేస్తే ఇఫ్ షీ ఈస్ బీన్ సబ్జెక్టెడ్ టు క్రూయాలిటీ దెన్ ఇట్ ఈస్ అన్ అఫెన్స్ అండర్ 498A అని చెప్పి అప్పుడు నాకు ఒకటి స్ట్రైక్ అయిపోయింది. ఓహో, మనం ప్రిపేర్ కావాలి అని అంటే అసలు ఏం సెక్షన్స్ ఉన్నాయి, ఆ సెక్షన్స్ అర్థం ఏమిటి అని మళ్ళీ బుక్ వెళ్ళి డెఫినేషన్ చూసుకొని ప్రిపేర్ కావాలి అనేది వచ్చింది. ఆ కేసు కూడా నేను పెద్ద ఆయన అడ్వైజ్ ఇచ్చిండు, ఆయన అడ్వైజ్ అనుకోండి, ఆశీర్వాదం అనుకోండి, సక్సెస్ అయింది. ఆ కేసు కూడా అక్విటల్ అయింది. బట్ ఐ హ్యావ్ లెర్న్ వన్ థింగ్, ఎలా ప్రిపేర్ కావాలి, కేసు మన దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ప్రిపేర్ కావాలనే ఒక విషయాన్ని నేను అక్కడ నేర్చుకున్నది. అంటే ఇప్పుడు మనకు ఎవరైనా ఒక క్లయింట్ బ్రీఫ్ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆ బ్రీఫ్ మొత్తాన్ని వీలైనన్ని సార్లు చదవాలి, మొత్తం ఎన్నిసార్లు అంటే. తర్వాత దాన్ని ఏదైతే సెక్షన్స్ పెట్టారో, ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఛార్జెస్ వస్తున్నాయా లేవా అనేటందుకు మనం ఆ సెక్షన్స్ని కూడా బాగా చదువుకొని ప్రిపేర్ అయిన తర్వాత అప్పుడు దెన్ వీ హ్యావ్ టు టేక్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ది క్లయింట్ దగ్గర నుంచి ఆ కేసు పూర్వపరాలు చెప్పిన తర్వాత మనకు నోట్ డౌన్ చేసుకొని మన డిఫెన్స్ ఏంది, ఎలా మనం చేయాలి, ఎలా క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలి, ఏ విట్నెస్ ఎప్పుడు వస్తుండో, అతని స్టేట్మెంట్ ఏంది అనేది ఒక అవగాహనకు వచ్చి మనం ప్రిపేర్ కావాలి. దట్స్ హౌ వీ హ్యావ్ టు ప్రిపేర్ ఇన్ ఏ క్రిమినల్ కేసు. సార్, ఇప్పుడు ఆ కేసులో 498 పెట్టారు, అదనపు కట్నం అడుగుతున్నారు, లేదు ఈ విధంగా మా అమ్మాయిని వేధించారని లెటర్ కానీ ఒక స్టేట్మెంట్ కానీ ఏమీ లేదు. అది లేదు చనిపోయింది. ఆ లెటర్ కనుక ఉంటే అది మళ్ళీ డైయింగ్ డిక్లరేషన్కి వస్తుంది. కాదు కదా, అమ్మాయి తరఫు బంధువులు ఎవరైనా, అమ్మాయి తరఫు బంధువులు వచ్చారు, చెప్పారు చనిపోయింది అని చెప్పారు. బట్ ఏంటంటే అక్కడ ఎవిడెన్స్, సఫిషియంట్ ఎవిడెన్స్ లేదు. సార్ 306లో కూడా 306 అనేది అన్లెస్ ప్రిజంప్షన్ లేకపోతే కొద్దిగా కష్టమేనండి. ఎందుకంటే దాని డెఫినేషను ఇంటెన్షనల్లీ ఎయిడింగ్ అంటే ఉద్దేశపూర్వకంగా ఆత్మహత్య చేయడానికి ప్రేరేపించడము అనేది ఉంటుంది, అబెట్మెంట్ అని అంటే. సో అది ఆ ప్రొవిజనే అలా ఉంది, డెఫినేషన్ కూడా అలాగనే ఉంది. కాబట్టి అది పోలీస్ వారికి ప్రూవ్ చేయడం అంత ఈజీ కాదు. అంటే అతను ఉద్దేశం ప్రాసిక్యూషన్ ఆర్గ్యుమెంట్ అదే, వీళ్ళిద్దరి మధ్యన అక్రమ సంబంధం ఉంది, తరచుగా గొడవలు జరుగుతుండే, ఆ విషయంలో గొడవల్లో ఆమె చనిపోయింది అన్నట్టుగా ఆ కేసు. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ చేశారు కదా, కానీ వాళ్ళిద్దరి మధ్యన ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉందని ఎక్కడ ఎస్టాబ్లిష్ అవ్వలేదా? ఎస్టాబ్లిష్ అనేది ఓన్లీ ప్రాసిక్యూషన్ విట్నెసెసే ఉంటుండ్రు, అంతేగాని ఇంకా పెద్దగా ఎస్టాబ్లిష్ వేరే ఏముండదు. ఇప్పుడు ఆ కేసులో ప్రాసిక్యూషన్ ఫెయిల్ అవ్వడానికి ఏం రీజన్ అనుకో? ప్రాసిక్యూషన్ ఫెయిల్ కావడానికి ఏదంటే 306 ఉంది, 498 ఎప్పుడైతే పోయిందో 306 కూడా పోతుంది. అదే నేను ఫస్ట్లో అడిగాను, రెండు ఎందుకు పెట్టారు అంటే అక్కడ అబెట్మెంట్ అనేది ఏంటంటే ఈ విధంగా ఇప్పుడు ఇద్దరి మధ్యన అక్రమ సంబంధం ఉంది అని అంటే అది ఉద్దేశపూర్వకంగా ఆమెను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించినట్టు కాదు. కరెక్ట్ అని దట్స్ అవర్ డిఫెన్స్. సరే, ఇప్పుడు అదే కేసులో 498 పెట్టకుండా కేవలం 306 మాత్రం పెట్టుంటే ఖచ్చితంగా శిక్ష పడేదా? అలా కూడా కష్టమే, ఎందుకంటే ఇంటెన్షనల్లీ ఎయిడింగ్ అని అంటది. ఇంకొకటి కూడా ఏంటంటే మనం లాఫుల్గా యాక్ట్ చేయాలి అయినా చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి మనకు ఉన్నతనే ఇఫ్ ఈస్ ట్రయింగ్ టు కమిట్ సూసైడ్, మనం డ్యూటీ ఏంది, వీ హ్యావ్ టు గో అండ్ స్టాప్ ఇట్. అలా కాకుండా మనము ఆ ప్రయత్నం చేయకుండా అతన్ని ఆత్మహత్య చేసుకోవడాన్ని చూస్తున్నామంటే దట్ ఈజ్ ఆల్సో అమౌంట్స్ టు అబెట్మెంట్. ఇంటెన్షనల్లీ రిఫ్రైనింగ్ టు యాక్ట్ లాఫుల్లీ. అంటే ఆ డిసీజ్డ్కి మనకి ఎలాంటి రిలేషన్ లేకపోయినా అంటే మన న్యాచురల్ టెండెన్సీ ఉంటుంది కదండి. అంటే అక్కడ ఆ ఉద్దేశం అనేది అంటే మనం కావాలని లాఫుల్గా మనం చేయాల్సిన పని కూడా చేయట్లేదు. అలా మన గంట ముందు ఒక ఆయన సూసైడ్ చేసుకుంటున్నాడు, మనకు తెలియదు, రోడ్డు మీద వెళ్తున్నాం చేసుకుంటున్నాడు, ఒకవేళ ఆపలేదనుకోండి, ఆపలేదనంటే మనం చెప్తాం ఎందుకు చేస్తున్నాం రా దిగే బాబు అని అంటాం కదా. దట్ ఈస్ ఆల్సో మనకు ఆ పరిధిలో మనం వీఆర్ యాక్టింగ్. ఓకే, అంతవరకు అంటే ఇప్పుడు అక్కడ కరెంటు ఇంకోటి పట్టుకుంటే వీడికి చేయలేడు కాబట్టి జస్ట్ మాట అయిన తప్పు అని చెప్పినా పర్వాలేదు, చెప్పి మీరు చేసుకోకండి రండి మీరు. కానీ ఏం చేయకుండా చూస్తే మాత్రం ఏమి చేయకుండా అతను చేసుకోవడానికి అంటే చేసుకొని అని అంటే ఇంటెన్షన్ గిల్టీ మైండ్ ఉండాలి, మాట్లాడాల్సిన గిల్టీ మైండ్ తోటి చేసుకొని అని ఉంటే అవుతుంది అది. సో దాంట్లో క్లాజెస్ ఉన్నాయి 107 ఆఫ్ IPC అని. సార్ దాని తర్వాత మంచి కేసు చెప్పండి. తర్వాత మీరు ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు ఇంకా నేను 97 ఏప్రిల్ ఫస్ట్ 326 306 అక్విటల్, నెక్స్ట్
తర్వాత ఇంకా చాలా కేసెస్ చేశానండి. ఎన్డీపీఎస్ కేసెస్ చేశాము. తర్వాత ఎన్టీపీఎస్ కేసులో ఏ విధంగా ఎక్విటీ తీసుకొచ్చారు? ఎన్డీపీఎస్ అంతా మొత్తం టెక్నికల్ అఫెన్స్ అండి. అది అక్కడంతా రికవరీ మీదనే ఉంటుంది. ఆ రికవరీ కనుక ప్రూఫ్ కాకపోతే పోతుంది కేసు అది. బట్ అక్కడ స్ట్రింజెంట్ లాస్ ఉన్నాయి. మనకు సెక్షన్ అంటే ప్రొవిజన్స్ ఫాలో అయ్యారా లేదా అనేది చూస్తాం. ప్రొవిజన్స్ ఫాలో కాలేదు అని అంటే దెన్ విల్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. సార్ ఇప్పుడు ఎన్డీపీసీ అడిగారు కాబట్టి టాపిక్ వచ్చింది పడుతా. ఇది పెద్ద క్రైమ్ అంటే నార్కోటిక్స్ ఇది. కానీ అరెస్ట్ చేస్తారు, రికవరీ చూపిస్తారు, హడావుడి ఉంటుంది. తర్వాత ఫైనల్కి వచ్చేసరికి కేసు ఎక్కువ లేకపోతుండే. ఆ కన్వర్షన్ రేటే తక్కువ ఉంటుంది. దానివల్ల ఎందువల్ల అంటారు అక్కడ? అంటే ఇన్వెస్టిగేషన్ లోపమా? ఇన్వెస్టిగేషన్ లోపాలు. ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు అంటే పోలీస్ ఆఫీసర్కి కేసు పట్టుకున్నామా, ముద్దాయిని అరెస్ట్ చేసామా, కోర్టుకు ప్రొడ్యూస్ చేసామా అన్నదానిపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. బట్ ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ప్రొసీజర్ ఏంది, మనం కరెక్ట్ చేస్తున్నామా లేదా, లేకపోతే అక్కడ మనం పబ్లిక్ ప్రాసిక్యూటర్తో కానీ ఇంకెవరితో కానీ ఒపీనియన్ తీసుకుంటున్నామా అని కనుక చేస్తే కన్విక్షన్ రేట్ పెరగడానికి చాలా అవకాశం ఉంటుంది. ఒకటి. రెండవది ఏంటంటే టెక్నాలజీ ఇప్పుడు బాగా పెరిగిపోయింది. నా పర్సనల్ ఒపీనియన్ అంటే ద పోలీస్ హ్యావ్ టు యూజ్ దట్ టెక్నాలజీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోడ్ పైన ఒక వ్యక్తి వెళ్తుంటే పోలీస్ ఆఫీసర్ పట్టుకున్నాడు అనుకోండి, మీ దగ్గర ఫోన్ ఉంటుంది, వీడియో ఉంటుంది, సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి, మీరు ఆ ఎవిడెన్స్ ఎందుకు పెట్టలేరు? ఎవిడెన్స్ పెట్టట్లేరు అని అంటే మీరు ఏ విధంగానైతే అరెస్ట్ చేసినామని చెప్పి అంటున్నామో అది నమ్మశక్యంగా లేదు. అచ్చా, కస్టడీ నుంచి ఎవిడెన్స్ పెట్టాలి. కస్టడీ అని కాదు. ఇప్పుడు నార్కటిక్ డ్రగ్స్ అనేది ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎక్కడనో వీళ్ళు వెయిట్ చేస్తుంటారు, ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతుందని కానీ, లేకపోతే మనిషి వెళ్తున్నాడు అని చెప్పి కానీ, లేకపోతే ఒక ఇంట్లో నార్కోటిక్ సబ్స్టెన్సెస్ ఉన్నాయి అని చెప్పి అన్నప్పుడు కానీ, సో మీరు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయండి. అచ్చా, మనం ఎక్కడ పట్టుకుంటున్నాం అక్కడ దగ్గర అక్కడ చేయండి. రికవరీ కూడా చూసేటప్పుడు మీరు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ తీసుకోండి. ఆ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ని మీరు కోర్టులో వెయ్యండి. దానికి కావాల్సిన ఫార్మాలిటీస్, లీగల్ ఫార్మాలిటీస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తే కన్విక్షన్ రేట్ ఎక్కువ అవుతుంది. సో ఇవన్నీ చేయకపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఒక డౌట్ అనేది అరైజ్ అవుతుంది. మీరు నిజంగానే మీరు రాసినట్టుగా కేసులో రాసినట్టుగానే అరెస్ట్ చేస్తున్నారా, రికవరీ చేస్తున్నారా అనే ఒక డౌట్ రైజ్ అవుతుంది. సో దీనిపైన ఈ మధ్యన సుప్రీంకోర్టు వాళ్ళు కూడా అన్ని సర్క్యులర్స్ అంటే వాళ్ళు గైడ్లైన్స్ కూడా ఫ్రేమ్ చేసినారు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా చేసినారు. మీరు యూ హ్యావ్ టు యాక్ట్ అప్ ఆన్ ఇట్ అని చెప్పి అన్నారు. ఇది డిపెండ్స్ అనేది. అదే మీరు చెప్తున్నట్లుగా కొన్ని ఎన్టీపీఎస్ కేసుల్లో మేము హైవే మీద తనిఖీ చేస్తున్నాం, అప్పుడే ఒక వెహికల్ వచ్చింది, అనుమానాస్పద కనపడ్డాడు, పట్టుకున్నాం, వాడి దగ్గర దొరికింది. సో మీ దగ్గర సరే పోనీ అన్నట్లు ఆ వెహికల్, సీసీటీవీ, సెల్ ఫోన్ మీరు అన్నిట్లు తీసుకున్నా కొంచెం గట్టిగా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంటుంది. సో అలాంటివి చేయనప్పుడు ఏమైపోతుందని అంటే వీళ్ళు ఏదైతే ప్రాసిక్యూషన్ కేసు ఏదైతే ఉందో ఆ కథనం ఏది ఉందో ఆ కథనమే డౌట్ఫుల్ అవుతుంది. సో చాలా కేసెస్ అంటే మై ఒపీనియన్ ఏంటంటే చాలా కేసెస్లో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడమా లేకపోతే ఇన్వెస్టిగేషన్ లోపం వల్ల కూడా కేసెస్ చాలా మటుకు పోతుంది. ఓకే సార్, ఇంకో కేసు చెప్పండి. ఇంకొకటి ఒక 302 కేసు కూడా ఈ మధ్యన అక్విటల్ అయింది. లాస్ట్ ఇయర్ అక్విటల్ అయింది. ఆ కేసులో ఏంటంటే ముద్దాయి డిసీజ్డ్ని మధ్యరాత్రి తన ఇంట్లోనే మర్డర్ చేశాడు. ఇది కేసు. మధ్యరాత్రి అంటే ఆల్మోస్ట్ 12 o'clock ఇన్ ద నైట్. అంటే ఛార్జ్షీట్ ప్రకారంగా కేసు పూర్వపురాలు ఏంటంటే ఆ డిసీజ్డ్కి ఈ అక్యూజ్డ్ వైఫ్కి అక్రమ సంబంధం ఉంది అనేది, దానివల్లనే అది భర్తకు తెలిసి అతన్ని హత్య చేసిండు అనేది ప్రాసిక్యూషన్ కేసు. సో ఈ వ్యక్తి ఏంటంటే తన గ్రామం నుంచి రోజు హైదరాబాద్కి వచ్చి ఇక్కడ పని చేసుకుంటుంటాడు. సో ఈరోజు మార్నింగ్ కనుక బయలుదేరితే ఈ డే అంతా హైదరాబాద్లో పనిచేసి నైట్ కూడా ఇక్కడనే ఉండి నెక్స్ట్ డే పని చేసుకొని నెక్స్ట్ డే ఈవినింగ్ వెళ్ళి మళ్ళీ ఒక రోజు తన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో గడుపుతుంటాడు. ఎవరు? అక్యూజ్డ్. సో ఆ రోజు అతను బస్ స్టాప్ దగ్గర నిల్చొని ఉన్నాడు బస్ కొరకు సిటీకి రావడానికి. ఈ మనిషి తారసపడి చూస్తూ నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. ఇది ఎందుకో డౌట్ వచ్చింది ఆయనకు, ఈయన మీద అనుమానం ఉంది, అరే ఇతను ఏంది అని అనుకొని సరే అని హైదరాబాద్కి వచ్చేసేసాడు. యాజ్ యూజువల్గా ఏంటంటే ఆయన నెక్స్ట్ డే రావాలి, నెక్స్ట్ డే ఈవినింగ్. ఆ రోజు మాత్రం ఏం చేసినంటే తను అదే రోజు ఈవినింగ్ రిటర్న్ అయిపోయి ఎవరికి తెలియకుండా బస్సులో వచ్చి ఊరవతలనే దిగి మెల్లగా, అప్పటికి చీకటి అయిపోయింది, తన ఇంటికి కాస్త దూరంలో ఒక గోరీలు ఉంటే దాని వెనకాల ఉండి దారుకున్నాడు. హీఈస్ వెయిటింగ్.
సో ఆల్మోస్ట్ 11 or 11:30కి ఇతను వచ్చిండు. అతను ఇంట్లోకి వెళ్ళిపోయాడు. డోర్ లాక్ చేసుకున్నారు, లోపటి నుంచి లాక్ చేసుకున్నారు. ఆ ఇల్లు ఏమంటే ఎవరు అనుమానపడుతున్నారు ఆయన వచ్చేసేసి. సో ఇతనికి ఏంటంటే ఆ ఇల్లు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకుంటూ దానికి విండోస్ ఫ్రేమ్స్ ఉన్నాయి కానీ విండోస్ లేవు. సో ఈ ఫ్లెక్సీ బ్యానర్స్ తోటి కవర్ చేసుకొని ఏదో కాపురం చేస్తున్నారు. అది 2 రూమ్ల ఇల్లు అది. సో ఇతనికి అనుమానం నిజమైపోయింది అది. సో తను మెల్లగా వెళ్ళి ఆ కిటికీలో ఆ ఫ్లెక్సీ ఉంది కాబట్టి ఆ ఫ్లెక్సీని తీసేసి లోపలి దిగి ఇంట్లోకి దిగే వరకు అతను సడన్గా ఊహించని షాక్ గురైపోయి ఉన్నాడు. అక్కడనే పక్కనే గొడ్డలు ఉంటే ఆ గొడ్డలు తీసుకొని అతని పైన దాడి చేసేసాను. అతని భార్య ఏం చేసిందంటే ఆ భయానికి ఇంకో రూమ్లో నుంచి కిటికీలోంచి దుంకి వెళ్ళిపోయింది. 2 చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఆ పిల్లల్ని తీసుకెళ్ళి ఈ అక్యూజ్డ్ పేరెంట్స్ కూడా అదే ఊర్లో పక్కన ఉంటారు, వాళ్ళ ఇంట్లో అప్పచెప్పి ఇతను పారిపోయాడు. సార్ ఇప్పుడు ఆయన మాట వేశాడు ఇంటి దగ్గర, పొద్దున్న బస్ స్టాప్లో కనబడి నవ్విన వ్యక్తి మాట వేశాడు, వస్తాడేమో డౌట్ మీద ఆయన ఇంట్లోకి వెళ్ళడం ఈయనకి ఈ అనుమానం బాగా బలమైంది. లోపలికి వెళ్ళాడు. వెళ్ళేసరికి అక్కడ ఏదో వేరే సీన్ చూశాడు, గొడ్డలతో నరికాడు, పారిపోయింది. పారిపోయిన తర్వాత పోలీస్కి ఇన్ఫర్మేషన్ రీచ్ అయింది. పోలీస్ వాళ్ళు వచ్చి అతన్ని షిఫ్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చనిపోయిందని చెప్పి కేసు పూర్వపరాలేదు. సో అతను అదే రోజు రాత్రి చనిపోయింది అనేది ఆ కేసును బట్టి మనకు అర్థమవుతుంది. కానీ వీళ్ళు ఏం చేశారు పోలీస్ వాళ్ళు అని అంటే అది నెక్స్ట్ డే అతను ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయాడు, 8 o'clock చనిపోయాడు అని చెప్పి ఆ తర్వాత కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే పోలీస్ వాళ్ళకు ఆల్రెడీ అదే రోజు రాత్రి రావడం జరిగింది. శవాన్ని అంటే ఆ ఇంజూర్డ్ పర్సన్ని షిఫ్ట్ చేసినామని చెప్తున్నారు కాబట్టి మీరు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా మీరు కంప్లైంట్ అంటే కేసే చేయలేదు అనేది మేము. సో మీరు కుక్అప్ చేసిండ్రు కేసుని, ఎలా చేస్తే బాగుంటుంది, ఈ కేసుని బిల్డప్ చేస్తే బాగుంటుంది అని మీరు కొంత ప్రిపరేషన్ చేసుకున్నారు అని చెప్పి మా డిఫెన్స్ అన్నట్టు అది. అదేవిధంగా అక్కడ ఫొటోస్ తీసినారని చెప్తుండ్రు. తీసినప్పుడు ఆ గొడ్డలు రికవర్ అయినట్టు కానీ గొడ్డలు రికవర్ చేసినామని చెప్తారు. గొడ్డలు రికవర్ అయినట్టు గొడ్డలి ఉంటే అది అక్కడనే ఉంటుంది, మీరు ఫోటోస్ తీసినప్పుడు ఫోటోల్లో కనపడాలి కదా, కనపడలేదు. సో ఇలాంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్తో తీసుకొని చేస్తే అది కేసు అక్విటల్ అయింది. సార్ ఇప్పుడు ప్రాసిక్యూషన్ ఏమంటారండి? ప్రాసిక్యూషన్ ఏమంటారంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఏదన్నా డిఫెక్ట్ ఉంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ దాన్ని కవర్ చేయలేడు. ఇక్కడ ఏంటంటే ఫొటోస్ ఇమీడియట్లీ వేయలేదు, తర్వాత మేము క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మా దగ్గర ఫొటోస్ ఉన్నాయని చెప్పేసాను. ఆ ఫొటోస్ అన్నీ కూడా అది నైట్ తీసినట్టుగా లేదు, అది కొంత ఏదో ఆఫ్టర్నూన్ అవర్స్లో తీసినట్టుగా లైట్ షేడ్ వస్తుంది, కొంత ఎండ ఉంది, అవుట్ సైడ్ నుంచి తీసినవి అన్నట్టుగా ఉంది. సో మీరు ఆ టైంలో తీసినవి కాదు ఒకటి. రెండవది ఏంటంటే నిజంగానే కనుక మీరు ఆ మధ్యరాత్రి కనుక అప్పుడే కనుక మీరు ఫొటోస్ తీసి ఉంటే మీ కానిస్టేబుల్ దగ్గర ఉన్న కెమెరాతో కనుక తీసినట్టు మీకు అక్కడ మెటీరియల్ ఎవిడెన్స్ మీరు ఏదైతే రికవరీ చేసినామని అంటుండ్రో తర్వాత ముద్దాయి తర్వాత దొరికిన తర్వాత అతన్ని తీసుకెళ్ళి ఇంట్లో నుంచి ఆ గొడ్డల్ని తీసి ఇచ్చిండు అని చెప్పి అంటుండ్రో అది కరెక్ట్ కాదు అని చెప్పి కేసు చేయడం జరిగింది. సో వెపన్ రికవరీ పోయింది. తర్వాత ప్రాసిక్యూషన్ కేసు ప్రకారమే అది మధ్యరాత్రి జరిగినా అతని ఇంట్లో జరిగినా మీ కేసు ప్రకారమే అక్యూజ్డ్ ఇంట్లో లేడు, అతను బయటికి వెళ్ళిపోయాడు, ఉదయమే వెళ్ళిపోయాడు అని చెప్పేది ప్రాసిక్యూషన్ కేసు అది. అట్లా అంటే మీరు తీసుకున్న డిఫెన్స్ యూ హ్యావ్ ఫెయిల్ టు ప్రూవ్. మీరు ఏదైతే ఎవిడెన్స్ పెట్టారో అది కాన్ఫిడెన్స్ బిల్డప్ అంటే ఇన్స్పైరింగ్ కాన్ఫిడెన్స్ అన్నట్టుగా లేదు. రికవరీ పోయింది, మీరు గొడ్డలు రికవర్ చేసిన అనేది రికవరీ కాలేదు. ఇక్కడ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కరెక్ట్ చేయలేదు. సో న్యాచురల్లీ డిఫెన్స్ లాయర్ ఎప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్లో ఉన్న లోపాలని దాన్ని ఎన్కాష్ చేసుకుంటారు, అది సహజం. సార్ జనరల్గా మీ దగ్గర కొన్ని కేసులు వచ్చాయనుకోండి, అంటే ముందు ఎక్కడ తప్పు దొరుకుతారని చదువుతారా? ఎస్, తప్పు అంటే మనం మన కేస్ ఫ్యాక్ట్స్ అన్ని చూసుకుంటాం, కేసు కరెక్ట్గా ఉందా లేదా, సెక్షన్స్ అప్లై అవుతున్నాయా లేదా అనేది చూస్తాం, ఎందుకంటే ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్ అని ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే ఇన్వెస్టిగేషన్ పోలీస్ చెప్తున్న కథని నమ్మశక్యంగా ఉందా, లేకపోతే ఎక్కడ మనం అటాక్ చేయొచ్చు ప్రాసిక్యూషన్ కేసుని అనేది దానిపైనే మేము ఫోకస్ చేస్తాం. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన కేసు లేదంటే ప్లేస్ ఆఫ్ అఫెన్స్.
ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ఏంటంటే అక్యూజ్డ్ ఇంట్లోనే జరిగింది కాబట్టి ఒకవేళ అక్యూజ్డ్ అదే ఆ రోజు కూడా రాత్రి ఇంట్లో ఉన్నాడంటే బర్డెన్ విల్ షిఫ్ట్ ఆన్ టు అక్యూజ్డ్. హీ హాస్ టు సే నువ్వు ఉన్నంగా మీరు ఇంట్లోకి ఇంకో వ్యక్తి వచ్చి మర్డర్ ఎలా చేసిండు అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఓ ఇంట్లో ఇద్దరు భార్య భర్తలే ఉంటారు. ఉదయం లేచే వరకల్లా భార్య మర్డర్ అయి ఉంటుంది, భర్త ఉండడు. పక్కింటి వాళ్ళు వచ్చి చూస్తారు, పోలీస్ కంప్లైంట్ చేస్తారు. ఇక్కడ కేసు ఏంటంటే ఆ రోజు రాత్రి ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఇంట్లోనే ఉన్నారు అని కనుక ప్రూవ్ చేయగలిగితే అప్పుడు బర్డెన్ అక్యూజ్డ్ మీదకి షిఫ్ట్ అవుతుంది. ఇట్ ఈస్ యూ హూ హ్యావ్ టు ప్రూవ్. అంటే ఇనిషియల్ అక్యూజ్డ్ మీదకి షిఫ్ట్ అవుతుంది. అక్యూజ్డ్ అప్పుడు ప్రూవ్ చేయాల్సి వస్తుంది. అంటే ఈ మధ్యరాత్రి నీ ఇంట్లోకి మూడో వ్యక్తి ఎవరు వచ్చి ఎందుకు మర్డర్ చేసినది. సో ఇక్కడ ప్రాసిక్యూషన్ నుంచి బర్డెన్ అక్యూజ్డ్ వైపు టిల్ట్ అవుతుంది. ఎప్పుడు ఇనీషియల్ బర్డెన్ ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేసినప్పుడు. ఇనీషియల్ బర్డెన్ ఏంది, ఇద్దరు కలిసి ఆ రోజు రాత్రి ఇంట్లో ఉన్నారు, ఇద్దరే ఉన్నారు ఇంట్లో అనేది ప్రూవ్ చేస్తే అప్పుడు బర్డెన్ విల్ షిఫ్ట్ ఆన్ టు. ఇప్పుడు నేను లైవ్ మీకు చెప్పిన దాంట్లో ఏందనంటే అతను లేడు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం కూడా అతను బతుకుదెరువు కొరకు హైదరాబాద్కి వస్తూ ఉంటాడు, 2 రోజులు ఇక్కడ చేసి మళ్ళీ ఊరికి వెళ్తుంటాడు, ఆ రోజు కూడా లేడు అనేది ఉంది. సో దే హ్యావ్ ఫెయిల్ టు ప్రూవ్ దట్ హీ వాజ్ ప్రెజెంట్ ఇన్ ది హౌస్. అలా వచ్చింది. అంటే ఎవరో వచ్చి అంటే ఆ బర్డెన్ ఈయన మీద లేదు. బర్డెన్ కదా, మీరు ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఎవరో వచ్చి థర్డ్ పార్టీ వచ్చి మర్డర్ చేసి వెళ్ళిండొచ్చు. నేనైతే లేను కదా, నేను చేయలేదు. నా క్లయింట్ అయితే లేడు, నేను చేయట్లేదు, నా క్లయింట్ లేడు. అది ఇప్పుడు ఎవరు చేశారనేది నెక్స్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. అది బర్డెన్ వాళ్ళ మీద ఉంటుంది. కానీ మీ ఇప్పుడు సార్ కొన్ని కేసుల్లో నేరస్తుడు మీ దగ్గరకు వచ్చి అంటే శనికావశలం చేసిన వాళ్ళు ఎక్కువ మంది వస్తుంటారు. హ్యాబిచువల్ అఫెండర్ వేరే దగ్గరికి వెళ్తారు అనుకోండి, శనికావశలం చేస్తారు, నేను చేశాను కానీ నన్ను కాపాడండి అన్నప్పుడు మీరు ఏం చేస్తుంటారండి? అంటే మనం ఎప్పుడైనా కానీ క్లయింట్ దగ్గర తీసుకున్న ఇన్స్ట్రక్షన్స్ బట్టి మనం చట్టపరిధికి లోబడి ఉండి మన కేసుని అంటే ఎంత బెటర్గా మనం ప్రజెంట్ చేయగలుగుతాము అనేదే ఒక డిఫెన్స్ లాయర్ చేసేదండి. సో ఆ కేసు రుజువైందా కాలేదా శిక్ష వేయడం అనేది అది కోర్టు బాధ్యత. సో డిఫెన్స్ లాయర్ చేసేది ఏంటంటే ఈ కేసు నా క్లయింట్ తరఫున నేను చట్టపరిధిలో వండుకుంటూ ఎలా ప్రజెంట్ చేయాలి అంతవరకే డిఫెన్స్ లాయర్ చేసే పని. సాధారణంగా సార్ అంటే మీరు ఇంకా అనట్లేదు, కొంతమంది అడ్వకేట్స్ శనికావశంలోనో ఏదో రకంగా చేసిన వాళ్ళకంటే ఒక చట్ట పరిధిలో చేయొచ్చు. ఆడ హ్యాబిచువల్ అఫెండర్ వరుసగా మర్డర్లు చేస్తుంటాడు. అటువంటి వ్యక్తులు కూడా వచ్చి సార్ నేను ఫలానా మర్డర్ చేశాను నన్ను కాపాడండి అంటే మీ రియాక్షన్ ఏంటండి? మర్డర్ చేశారు అని చెప్పడం కంటే కూడా సార్ ఈ విధంగా కేసులో మేము ఇరుక్కున్నాము అని వస్తారు. ఎక్కువగా చేసినామని చెప్పరు. బట్ ఏంటంటే ఒక్కొక్కసారి సర్కమ్స్టాన్సెస్ని బట్టి మనకు తెలుస్తూ ఉంటుంది, దాన్ని బట్టి మనం ప్రిపేర్ అవుతాం. ఇంకా రిపీట్గా వచ్చిన వాళ్ళకి ఏమంటారండి మీరు? రిపీట్గా వచ్చిన వాళ్ళు అది రౌడీ షీటర్స్ అయితేనే వస్తారండి, రిపీట్గా చేసేవాళ్ళు. అలా రిపీటెడ్గా మర్డర్ చేసిన వాళ్ళైతే నా వరకు రాలేదు. వచ్చారని కూడా ఏమంటారు? అది హిస్టరీ అంతా వస్తుందండి. అది మోర్ టఫర్ కేస్. డిఫెన్స్ లాయర్కి అది ఇంకా టఫ్ కేసు, ఎందుకంటే పోలీసు వాళ్ళు రాస్తారు ఈయన ఇంతకుముందు కేసులో కూడా ఉన్నారు ఒకటి. రెండవది ఏంటంటే అంతకుముందు కేసులో ఏమైంది, జడ్జిమెంట్ వచ్చిందా అని. ఒకవేళ జడ్జిమెంట్ వచ్చి అతను అక్విటల్ అయింది అనుకోండి, అది పెద్ద యూస్ కాదు ప్రాసిక్యూషన్కి అది. అలా సో రిపీటెడ్గా మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి వస్తున్నాడు అంటే పాత కేసులో ఏమైంది అనేది కూడా ఒక వస్తుంది అన్నట్టు. ముఖ్యంగా మర్డర్ కేసెస్లో కంటే కూడా ఈ డ్రగ్స్ కేసులో, నార్కోటిక్ డ్రగ్స్ కేసులో ఈ దీంట్లలో ఈ రిపీటెడ్ అఫెండర్స్ ఎక్కువగా ఉంటారు. మర్డర్ కేసెస్లో చాలా తక్కువ రిపీటెడ్గా. జనరల్గా అంటే ఇప్పుడు ఇంకొక జనరల్ కేసు అడుగుతానండి, పీడీ యాక్ట్ అనేది ఎవరి మీద పెడుతుంటారు? పీడీ యాక్ట్ అనేది ఇప్పుడు చాలా బ్రాంచెస్ని ఇంక్లూడ్ చేశారండి. గూండా యాక్ట్ అని, బూట్ లెగ్గర్స్ అని, స్ప్యూరియస్ సీడ్స్ అని, ఫర్టిలైజర్స్ అని, ప్రాపర్టీ అఫెన్సెస్ అని, అంటే ప్రాపర్టీ అంటే దొంగతనాలు అని, ఇలా రకరకాలుగా ఉన్నాయండి. అయితే జనరల్గా ఏంటంటే ఎక్కువ దాంట్లో వీ హ్యావ్ టు అంటే మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిందంటే పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అయినప్పుడు మాత్రమే పీడీ యాక్ట్ని యూజ్ చేయాలి. లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఆర్డర్ రెండు సపరేట్ అంశాలండి. లా అండ్ ఆర్డర్ ఇన్వాల్వ్ అయినప్పుడు పీడీ యాక్ట్ ఉపయోగించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇట్స్ ఎ మేర్ లా అండ్ ఆర్డర్, పోలీస్ క్యాన్ కంట్రోల్ ఇట్.
పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అయినప్పుడు మాత్రమే ఈ పోలీసు వాళ్ళు ఈ పీడీ యాక్ట్ ఉపయోగించారు. పబ్లిక్ ఆర్డర్ అంటే ఏంటి? పబ్లిక్ ఆర్డర్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఈ ఒక లొకాలిటీలో చైన్ స్నాచింగ్ చేస్తుంటాడు. అంటే వెహికల్ మీద వెళ్ళుకుంటూ లేడీస్ వెళ్తూ ఉంటే మెడలోంచి చైన్స్ లాక్కోవడం వెళ్ళిపోవడము, లేకపోతే ఆరు బయట ఇంటి ముంగట పడుకుని ఉంటే రాత్రి వచ్చి లాక్కొని పోవడం, ఇవన్నీ చేస్తుంటే ఏమైందంటే అక్కడ ఉన్న పబ్లిక్ అందరూ కూడా ఒక భయాందోళనకు గురైపోతారు. అమ్మో ఈ టైంలో మేము వెళ్ళొద్దు, లేదా బయట పడుకోవద్దు, ఈ విధంగా ఉంటుంది. అక్కడ ఇది ఇట్స్ కాల్డ్ డిస్టర్బెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్. సో అలాంటి పబ్లిక్ ఆర్డర్ వయలేషన్ అంటే డిస్టర్బ్ అయినప్పుడు మాత్రమే పీడీ యాక్ట్ చేయాలి. సో కంటిన్యూస్గా కేసెస్ అవుతున్నాయి, మీరు పీడీ యాక్ట్ ఉపయోగించే కంటే ముందు అతని పైన ఎన్ని కేసెస్ అయినాయి అనేది కూడా చూస్తారు. అలా చూసి దాన్ని బట్టి ఆ కేసెస్ అన్నిటిని పరిగణనలో తీసుకొని పీడీ యాక్ట్ ఉపయోగిస్తారు. సార్ ఎన్ని కేసులు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 6 నెలలు టైం తీసుకున్నారు, 1 మంత్ టైం తీసుకుని 1 ఇయర్ టైం తీసుకున్నాం. ఈ టైం బాండ్లో ఒక వ్యక్తి మీద ఒక 6 కేసులు అయ్యాయి అనుకోండి, 9 కేసులు అవ్వచ్చు, ఇంకోటి 324 అవ్వచ్చు, 320, ఇవన్నీ కలిపి పీడీ యాక్ట్ పెట్టవచ్చు. అంటే టైం గ్యాప్ ఒకటి ఉంటుంది, తర్వాత అతను బెయిల్ పైన వచ్చాడా లేదా అనేది ఒకటి ఉంటుంది, బెయిల్ పై వచ్చిన తర్వాత కండిషన్స్ కంప్లై చేస్తుండా లేదా అనేది ఉంటుంది. ఎందుకంటే కండిషన్స్ అని ఎందుకు చెప్తున్నానంటే అతను ఎప్పుడు రెగ్యులర్గా మీ పోలీస్ స్టేషన్కి వచ్చి అటెండెన్స్ ఇచ్చిపోతుండే కదా, అలా చేస్తున్నాక కూడా మళ్ళీ కేసులు అయ్యాయా అనేది ఆ అంశాలను పరిగణనలో తీసుకోవాలి. సపోజ్ బెయిల్ పైన వచ్చాడు, వచ్చి దాదాపు అయిపోయి 5-6 నెలలు అయిపోయింది, అతను మామూలుగానే ఉన్నాడు, అతని మీద ఇంకా ఫ్రెష్గా ఏం కేసెస్ కాలేదు అన్నప్పుడు అప్పుడు పీడీ యాక్ట్ కనుక ఉపయోగిస్తే దాన్ని ఛాలెంజ్ చేస్తారు. అంటే అతని మీద ఏం కేసెస్ లేవు కదా. సార్ ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఒక వ్యక్తికి ఇల్లు కట్టిస్తానని చెప్పి మోసం చేశాడు, అంటే 420, 406 డూప్లికేట్ చేశాడని, లేదా ట్రెస్ పాస్ 447, అటువంటి ఈ 3 సెక్షన్లు పెట్టిన వాళ్ళ మీద ఒక వ్యక్తి మీద పీడీ యాక్ట్ పెట్టచ్చా? అది ఒకటే కేసా? ఒకటే కాదు, 3 కేసులు అనుకుందాం. 3 అంటే అందుకే చెప్పాను, ఇఫ్ ఇట్ లీడింగ్ టు డిస్టర్బెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ పీడీ యాక్ట్ వస్తుంది. సింపుల్. పబ్లిక్ ఆర్డర్ ఎక్కడ వస్తుందండి పీడీ? అందుకే నేను చెప్తున్నాను, అంటే మనం ఒక వ్యక్తి పైన పీడీ యాక్ట్ ఉపయోగించాలనా లేదా అనేదానికి ఈ 2 అంశాలు ఇంపార్టెంట్. ఇది పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ చేస్తుందా, లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేస్తుందా? లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేస్తే పోలీస్ వాళ్ళు ఆ కేసు వరకే చేయొచ్చు. లేదు పబ్లిక్ అట్ లార్జ్ కూడా డిస్టర్బ్ అయిపోతున్నారు అన్నప్పుడు చేస్తారు. కానీ వ్యక్తిగతంగా కక్షల మీద కూడా కొన్ని పీడీ యాక్ట్లు పెట్టే అవకాశాలు ఉంటాయి కదా కొంతమంది. ఫాల్స్ ఇంప్లికేషన్ అనేది అది ఈ ఆరోపణ అనేది ఎప్పుడు పోలీసు వాళ్ళు ఎదుర్కొంటారు, అది ఎవరు లేనది. వాళ్ళు చేయలేదంటారు, అవతల వాళ్ళు చేశారు. సార్ జనరల్గా పీడీ యాక్ట్ పెట్టాలంటే ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ అప్రూవల్ తీసుకోవాలా? అంటే ఫస్ట్ ఇప్పుడు కమిషనరేట్లో అయితేనేమో కమిషనర్ గారు పాస్ చేస్తారు, డిస్ట్రిక్ట్స్లో అయితే కలెక్టర్కి ఉంటాం. ఇప్పుడు మనకి ఇక్కడ హైదరాబాద్లో అయితే మనకు కమిషనరేట్స్ ఉన్నాయి, సైబరాబాద్ కానీ, రాచకొండ కానీ, హైదరాబాద్ కమిషనరేట్ కానీ. ఇక్కడ పోలీస్ కమిషనర్స్ పాస్ చేసి దాన్ని అడ్వైజరీ బోర్డుకి రెఫర్ చేస్తారు. అడ్వైజరీ బోర్డులో మెంబర్స్ ఉంటారు, కొంతమంది రిటైర్డ్ ఆఫీసర్స్, జ్యుడిషియల్ ఆఫీసర్స్ కూడా ఉంటారు దాంట్లో. వాళ్ళు చెక్ చేస్తారు ఈ ఆర్డర్ కరెక్ట్గానే ఉందా లేదా అని చెప్పి చూసి దాన్ని అడ్వైజరీ బోర్డు వాళ్ళు కూడా సబ్సిక్వెంట్గా ఆర్డర్ పాస్ చేసి ఇన్ని నెలలు ఇతన్ని పీడీ అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ చేయండి అని చెప్పి ఆర్డర్ పాస్. పీడీ యాక్ట్ ఉంటే 6 నెలల వరకు బెయిల్ రాదంటారు వాస్తవం అంటే? ఇట్స్ నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ బెయిల్ అండి, యూ హ్యావ్ టు ఛాలెంజ్ ది ఆర్డర్ ఇట్ సెల్ఫ్. అవునా? బెయిల్ అంటే ఏంది, బెయిల్ తీసుకొని వచ్చి నేను కేసు అటెండ్ చేస్తాను, బెయిల్ కాదు. పీడీ యాక్ట్ ఏదైతే ఇన్వోక్ చేసినరో, ఆర్డర్ పాస్ చేసినరో ప్రివెంటివ్ డిటెన్షన్ కింద దాన్నే ఛాలెంజ్ చేస్తారు, అది పోతే బయటకు వచ్చేస్తాడు. సో ఇట్స్ నాట్ బెయిల్. ఓకే సార్, ఇప్పుడు మీరు అన్నట్లుగా ఒక కేసులో ఇరుక్కున్నా, 3 సెక్షన్స్ నా మీద పెట్టారు, 3 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, నన్ను పీడీ యాక్ట్ పెట్టి లోపడేశారు, నా పీడీ యాక్ట్ మీద మీరు ఆర్గ్యూ చేశారు, డిస్మిస్ అయింది, నేను బయటకు వచ్చా, 1 మంత్లో బయటకు వచ్చా, కానీ నాకు జరగాల్సిన నష్టం జరిగింది కదండి. అంటే అది డ్యామేజెస్ కిందకు వస్తుందండి. డ్యామేజెస్ అని అంటే మళ్ళీ ఆ వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్ పైన కేసు వేయాలి, కష్టం అండి, చాలామంది రారు ముందుకు, ఎందుకంటే మళ్ళీ పోలీస్ మీద కేసు ఎందుకు అన్నట్టుగా రారు. బట్ దే హ్యావ్ టు ఫైల్ ఏ సపరేట్ ప్రొసీడింగ్, సపరేట్గా వేసి నాకు పరువు నష్టం జరిగింది, నాకు డ్యామేజెస్ జరిగింది అని చెప్పి మీరు డ్యామేజెస్ క్లెయిమ్ చేసి వేసుకోవచ్చు, నిలబడుతుంది తర్వాత. కాకపోతే ఏంటంటే అలా ముందుకు రారు, ఎందుకంటే ఒక వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ పైన ఒక నార్మల్ మ్యాన్ వచ్చి కేసు వేసి చేయడం అనేది కొద్దిగా ఇబ్బందికరమైన విషయం. సార్ పీడీ యాక్ట్ వేయాలంటే దాదాపు ఒక 50,000 నుంచి 70,000 ఖర్చు అవుతుంది అని ఐఓలు చెప్తుంటారు, వాస్తవం అంటారు అది? దేని కొరకు ఖర్చు అవుతుందండి? ఈ ఫైల్స్ అని అంటే ఓకే, అక్కడ ఏమవుతుందంటే అన్ని కేసెస్ అన్నీ కూడా వాళ్ళు పైలప్ చేయాలి. ఇప్పుడు 3 కేసులు ఉండొచ్చు, 4 కేసులు ఉండొచ్చు,
దాంట్లో ఎఫ్ఐఆర్ ఉంటుంది, స్టేట్మెంట్స్ ఉంటుంది, ఛార్జ్షీట్ వేస్తే ఛార్జ్షీట్ ఉంటుంది, బెయిల్ వేస్తే బెయిల్ కాపీ ఉంటుంది, బెయిల్ ఆర్డర్ కాపీ ఉంటుంది. అవన్నీ కాకుండా కంపల్సరీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తెలుగు స్పీకింగ్ పర్సన్ కాడనుకోండి, అతను ఏ హిందీ వాడో లేకపోతే ఇంకేదో ఉంటుంది, అతనికి తెలుగు రాదనుకోండి, వాటిని ట్రాన్స్లేషన్ చేసేయాలి. లేదా ఇంగ్లీష్లో ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇతనికి తెలుగే వస్తుంది అనుకోండి, ట్రాన్స్లేషన్ చేసి వేయాలి. సో ఈ ట్రాన్స్లేషన్కి ఇవన్నిటికీ ఈ పేపర్ ఎక్స్పెండిచరు అవుతుంది. ఎందుకంటే బికాజ్ మీరు అంత డ్రెకోనియన్ లా యూస్ చేస్తున్నప్పుడు ఎవరి మీద అయితే ఉపయోగిస్తారో అతనికి మొత్తం మెటీరియల్ మీరు సప్లై చేయాలి, అతనికి అర్థమయ్యే భాషలో ట్రాన్స్లేట్ చేసి ఇవ్వాలి. ఒకవేళ అతనికి ఆ భాషలో అర్థమయ్యేటట్టుగా ఇవ్వకపోతే ఆ గ్రౌండ్ మీద మీ పీడీ ఆర్డరే పోతుంది. అది కొంతమంది ఐఓలు చెప్తుంటారండి. మేబీ ఏంటంటే అది పేపర్ వర్క్, జిరాక్స్, తర్వాత టైపింగ్ వర్క్ ఎవరు భరించాలి? అది పోలీస్ డిపార్ట్మెంటే భరించాలి. అది వాళ్ళు ఏమంటారంటే కొంతమంది ఆఫీసర్లు, కమిషనర్లు, పొలిటీషియన్స్ చెప్తారు పీడీ వేయండి అని, ఇక్కడ ఛార్జ్షీట్ వేసాడు మాకు 50,000 1,00,000 రూపాయల వరకు అవుతుంటాయి, ఎవడిస్తాడు ఎవరు కదా అంటున్నారు. ఇట్ ఈస్ బెటర్ ఫర్ దెమ్ టు ఆన్సర్, అది వాళ్ళే ఆన్సర్ చేయాలి. బట్ ఏంటంటే ముద్దాయి తరఫు నుంచి మనం మాట్లాడినట్టయితే హీ ఈజ్ ఎంటైటిల్ టు ఏ ఫ్రీ కాపీ. అతనికి మొత్తం మీరు ఏమేం కేసులపైన మీరు ఆధారపడి పీడీ ఆర్డర్ని యూజ్ చేశారో అది ఆ కాపీ ఆ సెట్ మొత్తం ఇవ్వాలి. ఎన్ని కేసులు ఉంటే అన్ని కేసులు విత్ ట్రాన్స్లేషన్ కూడా చేసి ఇవ్వాలి. సో దానికి పేపర్ వర్క్ అవుతుండొచ్చు, అది బుక్లెట్ లాగా చేయాలి. అది సార్ వీటి కాకుండా మీ ప్రొఫెషనల్ కేసు చెప్పండి. నేను అంటే సివిల్ 2, క్రిమినల్ సైడ్ 2 చేస్తానండి. కాకపోతే రంగారెడ్డి వరకు వచ్చే వరకు ఏంటంటే క్రిమినల్ సైడ్ బాగా చేస్తాడన్న ఒక పేరు ఉంది. మేబీ దట్ ఈస్ డామినేటింగ్ మై సివిల్ ప్రాక్టీస్ ఆల్సో. బట్ సివిల్ ప్రాక్టీస్ అంత పేరు రావడానికి మీ పేరు ఒకసారి బ్లాస్ట్ అవడానికి మంచి కేసు చెప్పండి. అంటే ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూషన్ అందరూ కూడా చెప్తున్నారు హరీష్ వస్తే టఫ్ ఉంటుందని. అందుకు అంటే దాంట్లో ఇప్పుడు ఏంటంటే నేను 94 ఎన్రోల్మెంట్, 97 నుంచి కూడా నేను ఇండిపెండెంట్గా చేస్తున్నాను. సో ఇది ఒక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, అంటే జస్ట్ ఓవర్ నైట్లో కాకుండా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కంటిన్యూస్గా మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటాం కాబట్టి. ఇంకొకటి ఏంటంటే నాకు ఏదన్నా టఫ్ కేసు ఉంది, కంటెస్టింగ్గా బాగుంది అని అంటే నాకు కూడా అంతే ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే నా నేచర్ ఏంటంటే నేను ఇది బాగా టఫ్ ఉంది కేసు ఉంది అని అంటే అబ్బాయి ఇది మనకు ఎందుకులే అని పక్కకు దాన్ని వెనకడు వేయను అన్నట్టు నేను దాన్ని తీసుకుంటూ ఉంటాను. కొన్నిసార్లు సక్సెస్ అయ్యాను, కొన్నిసార్లు నాకు నేను చేసిన కేసుల్లో మా క్లయింట్కు వ్యతిరేకంగా తీర్పులు వచ్చాయి. బట్ ఏంటంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు మనం కేసు సక్సెస్ కాకపోయినప్పటికీ కూడా మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి. అంటే నేను నా క్లయింట్ కేసుని నేను నా శక్తి వంచన లేకుండా బెటర్గా ప్రజెంట్ చేశాను కోర్టు ముంగట. సార్ మీకు 2 క్వశ్చన్స్ వస్తున్నాయండి. ఒకటి, మీకు గట్టిగా టఫ్ ఇచ్చిన ప్రాసిక్యూషన్ ఒకటి, రెండోది ఈ కేసులో అక్విటల్ అవుతుంది అనుకున్న టైంలో కన్విక్షన్ వచ్చిన కేసు 2 చెప్పగలరా? అది ఇంకా ఇప్పుడు ఈ రీసెంట్గా అల్వాల్ కేసు అది చాలా టఫ్ కేసు అండి. అది అఫ్కోర్స్ నేను ఆ కేసులో సక్సెస్ కాలేదు. అయితే ఆ కేసు నాకు రావడానికి కూడా దాని పూర్వపురాలు కూడా నేను మీకు చెప్పాలి. అప్పుడు నేను ఆ కోర్టులో రెగ్యులర్గా అటెండ్ అవుతుంటాను, ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి రంగారెడ్డి కోర్టులో. అయితే ఈ కేసు అతనుకు ఎవరు కౌన్సిల్ లేడు, అతను కౌన్సిల్ని ఎంగేజ్ చేసుకునే పరిస్థితిలో కూడా లేడు. సో కేసు ట్రయల్ స్టార్ట్ చేయాలి ఎలా అని చెప్పి జడ్జి గారు, అంటే ఈ మధ్యన సుప్రీంకోర్టు కూడా జడ్జి వాళ్ళు కొన్ని కేసెస్లో అబ్జర్వేషన్స్ కూడా చేసిండ్రు. మీరు సెషన్స్ కేసులో కనుక ఎవరినన్నా మీరు లీగల్ ఎయిడ్ కింద ఎవరినన్నా కౌన్సిల్ని అపాయింట్ చేస్తే అతని స్టాండింగ్ని కాస్త చూసి చేయండి, ఎందుకంటే ఇవి గ్రేవ్ అఫెన్సెస్, వీటికి పనిష్మెంట్ కూడా చాలా స్ట్రింజెంట్గా ఉంది కాబట్టి కాస్త చూసి చేయండి అన్న డైరెక్షన్స్ కూడా కొన్ని కేసులలో వచ్చినాయి. సరే, కారణం ఏదైనప్పటికీ కూడా నేను ఒక రోజు వేరే కేసులో అటెండ్ అవుతుంటే జడ్జి గారు అంటే హరీష్ గారు నేను మీకు ఒక కేసు మీకు ఇంట్రెస్ట్ చేస్తున్నా అని అన్నాడు. అది ఏంటంటే 6 years అమ్మాయి, ఇట్స్ ఎ రేప్ అండ్ మర్డర్ కేసు, చాలా సెన్సేషనల్ కేసు. అది కాస్త నేను కొద్దిగా ముందుగా హెజిటేట్ అయ్యాను, అంటే నాట్ బికాజ్ అదేదో కేసు టఫ్ ఉంటుందని, కానీ సరేలే చిన్న అమ్మాయి అన్నట్టుగా హెజిటేట్ అయ్యాను. లేదంటే మీరు చేయాలి అని చెప్పారు. సరే, జడ్జి గారు చెప్పారు
ఓకే సార్ చేస్తానని చెప్పి అలా కేసు కోర్టు అపాయింట్ చేస్తే నేను దాని కేసు టేకప్ చేశాను. దాంట్లో డిఎన్ఏ, ఎందుకంటే ఐ విట్నెస్ లేదు, మనకు 2 రకాల ఎవిడెన్సెస్ ఉంటాయండి. ఒకటి డైరెక్ట్ ఎవిడెన్స్, రెండవది ఇండైరెక్ట్ ఎవిడెన్స్ అని అంటారు. ఇండైరెక్ట్ అంటే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అని అంటారు. డైరెక్ట్ ఎవిడెన్స్ అని ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే సాక్షులు చూస్తారో, ఐ విట్నెసెస్ ఉంటారో అక్కడ డైరెక్ట్ ఎవిడెన్స్ ఉంటుంది. సో డైరెక్ట్ ఎవిడెన్స్ ఉన్న కేసుల్లో ఏమవుతుందంటే ఈ ఐ విట్నెసెస్ కరెక్ట్గా చెప్పారు అని అంటే కేసు ప్రూవ్ అయినట్టే. అంటే ఎలాంటి క్రాస్ ఎగ్జామినేషన్లో కూడా ఎక్కడ దొరకకుండా కరెక్ట్గా ఉన్నారంటే కేసు ప్రూవ్ అయినట్టే. సర్కమ్స్టాన్షియల్ ఒకవేళ వాళ్ళు కరెక్ట్గా చెప్పలేదు అది అంటే కేసు వీగిపోతుంది. సో ఆ డైరెక్ట్ ఎవిడెన్స్ ఉన్న కేసులో అప్రిషియేషన్ ఆ విధంగా ఉంటుంది ఎవిడెన్స్. నెక్స్ట్ ఏంటంటే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉంటుంది. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్లో ఏంటంటే డైరెక్ట్ ఐ విట్నెసెస్ ఉండరు. అక్కడ ఏమైందంటే ఈచ్ అండ్ ఎవ్రీ సర్కమ్స్టాన్స్ ఆ కేసులో ఉన్న దాన్ని ప్రూవ్ చేసుకుంటూ రావాలి. ఆ సర్కమ్స్టాన్సెస్ అన్నీ కూడా ఒకదానికొకటి లింక్ అవ్వుకుంటూ వచ్చి ఒక చైన్ లాగా ఏర్పడి ఆ చైన్ కూడా కంపల్సరీ అక్యూజ్డ్నే పాయింట్అవుట్ చేస్తూ ఉండాలి, ఇతనే నేరం చేసిండు, ఇంకా వేరే వాళ్ళు చేయడానికి అవకాశం లేదు అని. ఆ బిల్డప్ చేయాలి. అంటే ప్రతి లింక్ కూడా ప్రతి సర్కమ్స్టాన్సెస్ కూడా ఇంకో సర్కమ్స్టాన్స్తో లింకప్ అవుతూ ఉండాలి. మన సైకిల్ చైన్ లాగా లింకప్ అవుతూ ఉండాలి. అక్కడ ఎక్కడ ఒక లింక్ పోయినా కానీ కేసు పోతుంది. ఇది సర్కమ్స్టాన్షియల్ లింక్ దొరకదు ఓడిపోతుంది మీరు చూస్తుంటారు. ఇది సర్కమ్స్టాన్సెస్ దాంట్లో పోతుంది. అయితే అక్కడ ఏంటంటే ఆ కేసులో డిఎన్ఏ మీద బాగా ఫోకస్ చేస్తుంది. అంటే ఈ మధ్యన చాలా మటుకు గ్రేవ్ అఫెన్సెస్లో కూడా ప్రాసిక్యూషన్ వారు డిఎన్ఏ ఎవిడెన్స్ పైన చేస్తుండేది. సో డిఎన్ఏ ఎవిడెన్స్ అనే వరకల్లా మనకు మార్కెట్లో మెటీరియల్ అంటే మనకు మెటీరియల్ లేదు, ఎలా మనం చేయాలి అది టోటలీ అది ఏంటారు మన ఆ డిఎన్ఏ చేసే సైంటిస్ట్ వాళ్ళకు సబ్జెక్ట్ ఉన్నది. సో మనది లీగల్లో ఎలా తీసుకురావాలి, ఏం చేయాలి అని చెప్పి దాని కొరకు హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది. శాంపుల్ ఎలా తీసుకున్నారు, ప్రిజర్వ్ ఎలా చేశారు, ల్యాబ్కి వెళ్ళిన తర్వాత ఎంతకాలానికి చేశారు, కరెక్ట్గా ప్రికాషన్స్ తీసుకున్నారా లేదా అనే దానిపైన మనము కేసు బేస్ చేసుకొని చేయడం జరిగింది. బాగా బుక్స్ రెఫర్ చేసి కూడా చేయడం జరిగింది అది. బట్ ఆఫ్ కోర్స్ ఐ హ్యావ్ లాస్ట్ దట్ కేస్. అది ఇప్పుడు అప్పీల్ పెండింగ్ ఉంది హైకోర్టులో. అది దాంట్లో అతనికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడ్డది. లైఫ్ ఇంప్రిజన్మెంట్ అని అంటే టిల్ హిజ్ లాస్ట్ బ్రెత్ వరకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడ్డది. సో దట్ వాజ్ ద టఫెస్ట్ కేసు. మిగతా లింక్స్ అన్నీ కూడా కాస్త షేకీగా ఉన్నాయి, అంత ప్రూఫ్ కాలేదు. అయినప్పటికీ కూడా ఈ ముఖ్యంగా నేను అనుకునేది డిఎన్ఏ ఎవిడెన్స్ పైనే కన్విక్షన్ ఇవ్వడం జరిగింది. బట్ డిఎన్ఏ ఎవిడెన్స్ని మేము అటాక్ చేసినాం, ఎందుకంటే అది క్రూషియల్ ఎవిడెన్స్ అది. సో ఏంటంటే ఎవిడెన్స్ అనేది రాను మోర్ సైంటిఫిక్ అండ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనేది ఎక్కువ రాను బాగా ఇన్వెస్టిగేషన్లో చొచ్చుకొని వస్తారు. అదే కేసులో డిఎన్ఏ ప్రూవ్ అయింది కదండి. డిఎన్ఏ అనేది అంటే ఇప్పుడు డిఎన్ఏ ప్రూవ్ చేయడానికి మనకు ప్రొసీజర్ని మనం అంటే శాంపుల్ తీస్తారు. ఎలా శాంపుల్ అతను ఆ శాంపుల్ ఏంటంటే అమ్మాయి నిక్కర్ని మేము సీజ్ చేసినాము అని అంటారు. ఆ సీజర్ని మేము అటాక్ చేసినాం. ఆ నిక్కర్ పైన అతని సిమెన్ ఉంది అనేది రెండవది. ఆ సిమెన్ నుంచి మేము డిఎన్ఏ తీసాము. అలాగే అక్యూజ్డ్ని కస్టడీ తీసుకొని రిమాండ్ అయిన తర్వాత పోలీస్ వాళ్ళు పిటిషన్ వేసి కస్టడీ తీసుకొని అతన్ని డిఎన్ఏ టెస్టింగ్కి తీసుకెళ్ళి అక్కడ నుంచి అతని బ్లడ్ శాంపుల్ తీసుకొని ఆ డిఎన్ఏని తీసుకొని ఈ డిఎన్ఏ ఆ డిఎన్ఏ మ్యాచ్ అయిందనేది ప్రాసిక్యూషన్ కేసు అది. సో ఏదైతే మీరు ఆ గార్మెంట్ ఉందో దానిపై నుంచి మీరు సిమెంట్ స్టెయిన్ తీసుకున్నారో అక్కడ నుంచి మీరు దాన్ని డిఎన్ఏ తీసుకున్నారో దాన్ని మేము ఆ సీజర్ని అటాక్ చేయడం అంటే మా డిఫెన్స్. అది సీజ్ కాలేదు, అక్కడ ఫొటోస్లో కనపడట్లేదు, ప్లస్ ఇంక్వెస్ట్ పంచనామాలో స్టిల్ ఇట్ ఈజ్ లయింగ్ బాడీ మీద ఉంది అన్నట్టుగా ఉంది. కానీ మీరు అంతకంటే ముందే సీజ్ చేసినట్టుగా సీన్ ఆఫ్ అఫెన్స్ నుంచి సీజ్ చేసినట్టుగా ఉంది. ఇంక్వెస్ట్ పంచనామానేమో హాస్పిటల్లో జరిగింది. సో ఇలా కొంత మేము తీసుకొని చేయడం జరిగింది. అంటే మీ ఎక్స్పెక్టేషన్ ఏమొచ్చు అంటే తర్వాత తీసుకుంటొచ్చు అని అనుకుంటున్నారా? ఇప్పుడు వాళ్ళు ఎలా తీసుకున్నారు అనేది నేను చెప్పాలి. కేసు గురించి మాట్లాడుతున్నా లేదు అంటే మీరు డిఎన్ఏ అంటే ఇక ఫైనల్ ఇప్పుడు దాని మీద అటాక్ చేశారు కదా. ఎందుకంటే డిఎన్ఏ అనేది ప్రాపర్గా తీసుకోలేదు. ఒకటి మీరు ఏదైతే సోర్స్ ఉందో అంటే సోర్స్ శాంపుల్ ఉందో ఆ సోర్స్ శాంపుల్ తీసుకున్నదే కరెక్ట్ కాదు అనేది మా కంటెన్షన్. ఎందుకంటే వాళ్ళు ఆ నైట్ టైము టార్చ్ లైట్స్ వేసి
మొత్తం లైట్ ఫోకస్ చేసి సీజ్ చేసినాము అని చెప్పి చెప్పడం జరిగింది. సార్ కొన్ని కేసుల్లో ఈ మాల్వాల్ కేసు కాకుండా డిఎన్ఏ ప్రూవ్ అయిన తర్వాత కూడా కేసు పోతుంటుంది, టెక్నికల్గా లేకపోవడం వల్ల పోతుంది అంటారా? డిఎన్ఏ అనేది చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్ అండి. అది ఆ అక్యూజ్డ్ ఇన్వాల్వ్మెంట్ను ప్రూవ్ చేస్తుంది. ఒకసారి అక్యూజ్డ్ ఇన్వాల్వ్మెంట్ ప్రూవ్ చేసిన తర్వాత కేసు బిగిపోవడం అది కష్టం. అందుకే డిఎన్ఏ పైన ఎక్కువగా డిపెండ్ అవుతుంది. కానీ కొన్ని కేసుల్లో తీసుకుంటే డిఎన్ఏ ప్రూవ్ అయిన తర్వాత కూడా కేసులు పోతుంటాయి. అయితే అది మనం కేసు టు కేసు ఉంటుందండి. ఎందుకంటే టెక్నికల్ ఇష్యూస్లో పోతుంటాయి. అంటే కేసు టు కేసు బట్టి ఉంటుంది. మనము జనరలైజ్డ్ చేసి చెప్పలేము డిఎన్ఏ ఉన్నా పోయింది అని. అక్కడ ఆ కేసు ఏంది, ఛార్జ్ ఏంది, అతను డిఎన్ఏ ఎందుకు తీసుకున్నారు అనే దాన్ని బట్ట ఉంటుంది. బట్ జనరల్ స్టేట్మెంట్ మనం ఇవ్వలేము డిఎన్ఏ ఉండంగా కూడా పోయింది అనేది. ఇట్ మే డిపెండ్స్ వెరీ కేసు. ఇది కాకుండా ఇంకా మీకు బాగా టఫ్ ఇచ్చిన పీపీ ఎవరండి? పీపీస్ ఇప్పుడు ఈ ఫస్ట్ ఎయిడ్ పీపీ వాళ్ళు బాగా చేస్తారండి. కాకపోతే ఇప్పుడు అందరు పీపీస్ కూడా చాలా ప్రిపేర్ అవుతున్నారు, ఒకప్పటిలాగా లేదు. తర్వాత మానిటరింగ్ కూడా పెరిగిందండి. మానిటరింగ్ అంటే ఇన్ ది సెన్స్ ఏంటంటే సెషన్స్ కేసెస్లో ఐఓస్ కానీ లేకపోతే కన్సర్న్ స్టేషన్ ఆఫీసర్స్ కూడా కోర్టుకు రావడము, విట్నెస్లను తీసుకురావడము, విట్నెస్లు అంతకుముందు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏ విధంగా చెప్పినారని చెప్పి వాళ్ళని బ్రీఫ్ ఇవ్వడము, ఇవన్నీ కొంత మానిటరింగ్ అనేది హైయర్ అప్స్ నుంచి పెరిగింది. సో దానివల్ల ఏంటంటే కొంత కేసెస్ కూడా కంటెస్ట్ అవుతున్నాయి. మేబీ కొంతవరకు కన్విక్షన్ రేట్ కూడా పెరగడానికి అవకాశం ఉంది. అంటే గతంలో తీసుకున్న ప్రాసిక్యూషన్కి ఇప్పుడున్న ప్రాసిక్యూషన్కి డిఫరెన్స్ వచ్చిందంటారు, డెవలప్మెంట్ అయిందంటారు? గతంలో మానిటరింగ్ అనేది తక్కువగా ఉంది. అంటే ఒకసారి ఛార్జ్షీట్ వేసామా అయిపోయింది, చేతికి అడుక్కున్నామా అనేది ఉంటుండే. సో కేసు ఇది ట్రయల్ ఎలా నడిచింది, ట్రయల్ అప్పుడు మనం ఏం చేయాలి అనేది అంతగా లేకుండే. బట్ మేము రాకంటే ముందు 1970s 80sలో ఈ ప్రొసీజర్ ఉండేదంటారంటే. ఎందుకంటే కేసు అవుతున్నప్పుడు కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఒక ఆఫీసరు ట్రయల్ అవుతున్న రోజులు కూడా కోర్టుకు రావడం చేయడం అనేది ఉంటుండే. ఆ తర్వాత అది పోయింది, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది అది. సో ఇది ఒక విధంగా మీకు ఛాలెంజ్ అనుకోవచ్చు కదా? మంచిదే, అది ఇట్స్ ఎ గుడ్ సైన్, మంచిది. వీ హ్యావ్ టు వెల్కమ్ ఇట్. అంటే మీరు కూడా మంచి స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వచ్చునా? అంటే ఇక్కడ డిఫెన్స్ ప్రాసిక్యూషన్ అని కాదు, బట్ ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద సొసైటీ కనుక ఆలోచన చేస్తే మంచిది. ఇది కాకుండా ఇప్పుడు మీరు చెప్పిన కేసులు కాకుండా ఈ కేసులు ఖచ్చితంగా నా క్లయింట్కి న్యాయం జరుగుతుంది అనుకుని కాలేని కేసే ఉందండి. అంటే మనము కేసు చేస్తాము, మనము కేస్ స్టడీ చేసినప్పుడు మనకు ఒక నమ్మకం ఉంటుంది. అంటే ఈ కేసులో మనం గెలవచ్చు. కేస్ స్టడీ అని చెప్పగలరా అలాంటిది? అంటే అలా నేను అంత ఖచ్చితంగా చెప్పలేను. మనము ఇది సక్సెస్ అవుతాము అని అనుకుంటాము, కానీ జడ్జిమెంట్ మనకు రాదు, ఫేవర్లో రాదు. మేబీ ఏంటంటే ఒక పర్సెప్షన్ అనేది ఉంటుంది. పర్సెప్షన్ అనేది ఒక అంశాన్ని నేను ఒక రకంగా చూస్తానండి, మీరు అదే ఆ ఇష్యూని మీరు ఇంకొక రకంగా మీ పర్సెప్షన్ ఉంటుంది. సో మేబీ ఆ కోర్టు నా పర్సెప్షన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు, వాళ్ళ పర్సెప్షన్ వేరే విధంగా ఉండొచ్చు. కాబట్టి నాకు అనుకూలంగా తీర్పు రాకపోయి ఉండొచ్చు. అదే ఆ విధంగా ఒకవేళ రాలేదనుకోండి, క్లయింట్ మీ పట్ల ఎలా మాట్లాడతాడండి? మనం అంటే క్లయింట్ అబ్జర్వ్ చేస్తుంటారండి మనం చేస్తున్న కేసు అది ఇది. బట్ అల్టిమేట్లీ ఏంటంటే ముఖ్యంగా క్రిమినల్ కేసులో అతను కన్విక్షన్ పడతాడు కాబట్టి కొంత బాధ అతనికి ఉంటుంది అది. సో మనం చెప్పొచ్చు, మనం అపీల్ వేసుకుందాము, చేద్దాము అని చెప్పి చేయొచ్చు. సార్ జనరల్గా కొంతమంది అడ్వకేట్లు ప్రొఫెషనల్గా ఉంటారు, సర్వీస్ మోటివ్ ఉంటారు, కమర్షియల్గా ఉంటారు. కానీ కొంతమంది వేరే ట్రాక్లోకి వెళ్ళడం, క్రిమినల్స్తో చేతులు కలపడం చేయడం, వాళ్ళ సెటిల్మెంట్ చేయడం చేస్తుంటారు. ఎందువల్ల అంటారండి? కొంతమంది మాత్రమేనండి. అంటే ఒక సింపుల్ విషయం చెప్తానండి, నేరం చేయకంటే ముందు నేరస్తునికి సహాయం చేస్తే అడ్వకేట్ది కూడా తప్పే. నేరం చేసిన తర్వాత వచ్చి నా కేసు చేయండి, కోర్టులో వాదించండి అని అంటే యు ఆర్ డూయింగ్ యువర్ జాబ్ యాజ్ ఎ లాయర్, ప్రొఫెషనల్గా. సో ఆ నేరో డిఫరెన్స్ ఏదైతే ఉందో, థిన్ లైన్ ఏదైతే ఉందో, ఎప్పుడు థిన్ లైన్ లాయర్ మనం దాన్ని క్రాస్ చేయకూడదు. అది దట్స్ ఇట్. ఎందుకంటే చేస్తే అది మనం వీఆర్ ఎయిడింగ్, వీఆర్ హెల్పింగ్. డోంట్ డూ దట్. అంటే డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ కాకపోయినా కొన్ని లూప్ హోల్స్ చెప్తుంటే ఈ విధంగా చేయండి, అది కూడా తప్పే. మీరు నేరం చేయడానికి ఈ విధంగా మీరు వెళ్ళండి, ఈ విధంగా చేయండి అని చెప్పడం కూడా తప్పే. అది మిస్కండక్ట్ కింద కూడా వస్తుంది, ప్రొఫెషనల్ మిస్కండక్ట్ కింద వస్తుంది. అలా చేయదు. కొంతమంది నేరస్తో పాటు అంటే మీ దగ్గర ఒక క్లయింట్ వచ్చారనుకుంటే, క్లయింట్కి అడ్వకేట్కి మధ్యన ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తుంటారు కొంతమంది. అండి
అది ట్రస్ట్ పొడగొట్టుకోవద్దండి. అల్టిమేట్లీ ప్రొఫెషన్ అనేది ట్రస్ట్ మీద ఉంటుంది. ఒక కేసులో మీరు పోతే అది లాంగ్ రన్లో అడ్వకేట్ రెప్యుటేషన్కి కానీ అతని ప్రాక్టీస్ కానీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. షార్ట్ టర్మ్ గెయిన్స్ వద్దు, లాంగ్ రన్లో ఉండాలి. కొంతమంది అడ్వకేట్లు పెద్ద ఆఫీస్ పెట్టి పెద్ద ఆఫీస్కి వెళ్తేనే కేసు న్యాయం జరుగుతుందని ఒక ప్రచారం చేయించుకొని తమ దగ్గరకు వచ్చిన వాళ్ళకి అత్యంత భయంకరంగా ఫీజు వసూలు చేస్తుంటారు. వాళ్ళని ఏమంటాం అన్నమాట. ఇప్పుడు అది క్లయింట్సే ఆలోచన చేసుకోవాలండి. ఎందుకంటే నా దగ్గరికి వచ్చే క్లయింట్స్ నేను కొంత అబ్జర్వ్ చేశాను. వాళ్ళు కొంత బ్యాక్ అండ్ ఎంక్వైరీ చేసుకొని వస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంటుంది, అంటే వాళ్ళతో మాట్లాడుతుంటే. సో క్లయింట్స్లో కూడా అవేర్నెస్ వచ్చింది. వాళ్ళు ఒక కేసుని ఒక అడ్వకేట్ దగ్గర తీసుకెళ్ళాలి అని అనుకుంటే కొంత తెలుసుకొని ఏంది ఏం కథ అని తెలుసుకొని కూడా వెళ్తున్నారు. అలా చేస్తే బాగుంటుంది. కానీ కొంతమంది క్లయింట్లు ఆఫీసు బిల్డప్ ఎక్కువ ఉంటేనే వస్తారు, లేదా రావట్లేదు కదండి. అది అంటే కొంచెం అట్మాస్ఫియర్ బాగుండాలి, అంత హడావుడి ఉంటేనే ఈ అడ్వకేట్ దగ్గర కేసు గెలుస్తామనే భావనలో కూడా కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వాస్తవం అంటారా? అంటే క్లయింట్స్లో కూడా కొంతమంది అంటే మీరు ఎంత సింపుల్గా ఉన్నా వాళ్ళు దాన్ని అంటే ఒకసారి మనం అంటే కేసు చేస్తే వాళ్ళు ఐడియా మనం మాట్లాడుతుంటే కానీ చేస్తుంటే కానీ క్యాచ్ చేస్తారండి. క్లయింట్స్ కూడా ఒకప్పటికిప్పటికి చాలా అవేర్నెస్ వచ్చింది. వాళ్ళు బ్యాక్ అండ్ ఎంక్వైరీ చేసుకుంటున్నారు ఒకటి. రెండవది ఏంటంటే ముఖ్యంగా సివిల్ లిటిగేషన్స్ అవి చేస్తున్న వాళ్ళు కోర్టుకు ముందు కూడా వాళ్ళకి కొంత అవగాహన ఉంటుంది. సో మనతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడే వాళ్ళు అంచనాకు వచ్చేస్తారు. అంటే వాళ్ళు కూడా థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేసుకొని వస్తారు. అంటే దట్స్ వాట్ ఐఎమ్ ఫీలింగ్. ఇప్పుడు మాకు నా దగ్గరికి క్లయింట్స్ వచ్చినా కానీ నేను అడుగుతుంటాను, ఎందుకంటే నాకు ఆ క్లయింట్ కొత్త క్లయింట్ ఎలా వచ్చిండ్రు అని అంటే నాకు ఏదో ఒక రెఫరెన్స్లో రావాలి. ఎవరన్నా నా ఫ్రెండ్ కానీ లేకపోతే ఎవరన్నా కానీ రెఫరెన్స్ రావాలి, క్లయింట్ కానీ రెఫరెన్స్లో రావాలి. అలా రెఫరెన్స్ లేకుండా వస్తున్నారు అని అంటే ఎలా అని అంటే, సో ఇప్పుడు కొంత మనకు సోషల్ మీడియా కానీ ఆన్లైన్లో కానీ ఎంటర్ అవుతున్నాయి కాబట్టి అక్కడ కూడా చెక్ చేస్తున్నారేమో అని ఒక డౌట్. సో దే ఆర్ ఫాలోయింగ్. కొంత మీడియా ఎక్స్ప్లోజన్ అయ్యింది కాబట్టి కేసెస్ ఏమవుతున్నాయి, ఏం కథ ఎలా అవుతున్నాయి అని చెప్పి కూడా చూస్తున్నారు. తర్వాత ఎడ్యుకేటెడ్ క్లయింట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు కొంత లీగల్ రీసెర్చ్ వర్క్ చేసుకొని వస్తుంటారు మనకు, సార్ ఇట్లుంది సార్ అట్లుంది సార్ అని. సో అలాంటి ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి. సో మంచిదే, ఇట్స్ ఎ గుడ్ ట్రెండ్. సార్ ఫైనల్ క్వశ్చన్ చెప్పండి. జనరల్గా మీరు ఏదో చదవాలి అని వచ్చారు, కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఖచ్చితంగా ఈ ప్రొఫెషన్ కోసమే వస్తున్నారండి. లా ప్రొఫెషన్కి వెళ్ళాలి, సర్వీస్ చేయాలి, సర్వీస్ మోటోతో వస్తారు. సామాన్యుడికి న్యాయం చేయాలి అనే ఉద్దేశంతోనే లా ప్రొఫెషన్ ఎంచుకొని వస్తున్నారు. ఒకప్పుడు డాక్టర్, పోలీసులకు, ఇప్పుడు కూడా లా అనేది కూడా చేస్తారు. అటువంటి వచ్చే మంచి యంగ్ జనరేషన్కి, ఆస్పిరెంట్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే ఒకటే మెసేజ్ అండి, నేను కేసులు ఫ్రీగా చేయండి అని నేను అన్నాను. మీరు తీసుకోండి, ఫీజు తీసుకోండి. మీరు ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో మీకు కొంతమంది ఒక్కోసారి మామూలు క్లయింట్స్ కూడా వస్తారు, పేయింగ్ కెపాసిటీ ఉండదు, వాళ్ళ కేసులు కూడా చేయండి. సో ఆ విధంగా మీరు చేయండి. అంటే టోటల్ కేసెస్ అన్నీ మీరు తీసుకోకుండా చేయండి అంటే బికాజ్ యూ హ్యావ్ టు సర్వైవ్, అడ్వకేట్ కూడా సర్వైవ్ కావాలి, అది అలా అడ్వైస్ చేయలేము. సో మీరు చేసుకుంటూ మీరు సర్వైవ్ అవుతూ మీకు అవకాశం వచ్చినప్పుడల్లా మీరు ఫ్రీగా కూడా చేయండి సర్వీసు. ఇన్ దట్ వే యూ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ. మీరు మీ తల్లిదండ్రులు చదివిపించి ప్రొఫెషన్లోకి వచ్చారు కాబట్టి సొసైటీ ఎంతో కొంత మీకు ఇచ్చింది కాబట్టి మీరు కూడా ఇన్ రిటర్న్ కొంత ఇవ్వండి అనేది నా అడ్వైజ్. అది లా ప్రొఫెషన్లోకి రండి, వచ్చిన తర్వాత సర్వీస్ మోడల్నే కాదు, అప్పుడప్పుడు కమర్షియల్ కూడా అవ్వచ్చు. కానీ వచ్చిన వాళ్ళు పేదవాళ్ళు అయితే వాళ్ళు ఖచ్చితంగా సర్వీస్ మోడల్ని చేయండి అంటున్నారు హరీష్ గారు. ఈ ప్రొఫెషన్ చాలా పెద్ద ప్రొఫెషన్. దీనికి ఈరోజు రేపు ఎల్లుండే అంతో లేని ప్రొఫెషన్ ఇది. కొత్తదనం వస్తుంటే, కొత్త జడ్జిమెంట్లు వస్తుంటే, ఎప్పుడు చదువుతుంటే లా ప్రొఫెషన్ అనేది నిరంతరం విద్యార్థిలాగా ఉండే ప్రొఫెషన్. ఇంత మంచి ప్రొఫెషన్లోకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా పేదలకి న్యాయం చేయండి. అప్పుడే న్యాయ వ్యవస్థ మీద ఇప్పుడు ప్రజలకు ఎంత గౌరవం ఉందో మరింత గౌరవం పెంచే వాళ్ళు అవుతారంటున్నారు హరీష్ గారు. ఇది వారం హరీష్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe ఐ డ్రీమ్స్. For more videos, subscribe I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.